హాయ్! వెల్కమ్ టు మై షో. రవి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. 'నేనింతే' సినిమా సార్. క్లైమాక్స్ రవితేజ గారి డైలాగ్ ఉంటది. "బాక్సులన్నీ ఎళ్ళిపోయినియిరా సినిమా హిట్టాకు, హిట్ కొట్టేస్తాం" అది ఇది చెప్పంటే, సినిమా పోయిందనుకో ఎళ్ళిపోతామా? సినిమా ఆడింది ఎళ్ళిపోతామా? ఇక్కడే బతకాలి. సినిమా, సినిమా, సినిమా ఇది తప్ప మనకేం తెలీదు. ఇది పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగ్. మీ జీవితాన్ని చూస్తే 100% పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుద్దనిపిస్తుంది సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఎందుకంటే సరే ఎక్కువ మాట్లాడేస్తున్నాను. లేదు. ఎప్పుడో 'వాంటెడ్' ఒక సినిమా తీసి అంటే అంతకుముందు మీరు రచయితగా హిట్లు కొట్టున్నారు. కానీ ఇండస్ట్రీలో మీకు సక్సెస్ రేట్ గురించి తెలుసు. అలాంటి మనిషి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే, మళ్ళీ పక్క రోజు హ్యాంగర్‌కున్న షర్ట్ ఏసుకొని నలుగురిలోకెళ్ళాలంటే, సినిమా మీద ప్రేమ తెప్పించి, ఆ మనిషిని ఇంకా ఏది ఆపలేదనమాట. మిమ్మల్ని చూసినప్పుడు అది చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటది. థాంక్ యూ అండి. సరే. థాంక్ యూ సో మచ్. 'మేము కాపులం' వెబ్ సీరీస్. అంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా అంటున్నారు. ఎలివేషన్స్ అంటున్నారు. భారీ బడ్జెట్‌లు అంటున్నారు. ఒక రూట్ లెవెల్‌లో మన గ్రామాల్లో మన ఇంట్లో అమ్మా, నాన్నతో కలిసి చూడదగ్గ, భార్య బిడ్డలతో కలిసి చూడదగ్గ ఒక వెబ్ సీరీస్ వచ్చి చాలా రోజులైపోయింది సార్. ఈవెన్ ఓటీటీలో గూడా. అలాంటి ఒక మంచి అంటే వెబ్ సీరీస్ నాకు చాలా బా నచ్చింది. బట్ థాంక్ కొన్ని యూ. కంప్లెయింట్స్ ఉన్నాయి. అవి గూడా చెప్తాను. మాట్లాడుకుందామండి. ఆ! బట్ ఓవరాల్‌గా నాకు చాలా బా నచ్చింది. థాంక్ సో, యూ ఆ బ్రదర్. ప్రయత్నానికి ముందుగా మీకు థాంక్ యూ చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ 'మేము కాపుల' విషయానికొస్తే నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏందంటే, రవి గారి క్యారెక్టరైజేషను. అండ్ హ్మ్. రవి గారికి అలాంటి ఒక రోల్ రావడం, అది ఎంత ఆనందంగా ఉందంటే, గత 9, 10 సంవత్సరాలుగా ప్రతి వారం ఆయన ఒక వీడియో చేస్తూనే ఉన్నారు. సక్సెస్ గురించి ఆలోచించట్లేదు, కష్టం గురించి ఆలోచించట్లేదు, రెవెన్యూ గురించి ఆలోచించట్లేదు, సంపాదన గురించి ఆలోచించట్లేదు. 10 ఏళ్లుగా ఆ మనిషి ఒకటి నమ్మి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంత పెద్ద బ్రేక్ ఇప్పటిదాకా రాలేదు ఆయనకి. సో 'రవితేజ' రవితేజ గారు. ఎంత మంచోడంటేనండి. ఎమోషనల్ పర్సన్. హ్మ్. ఈ సిరీస్ హిట్ అయ్యి, ఇలాంటి క్యారెక్టర్‌లు 10 వచ్చి, అతను బాగా పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. సరే. అంటే సిరీస్‌లో అందరూ అండి నాగబాబు గారు సరే హ్మ్. స్టాండర్డ్‌గా నిలిచిపోయాడాయన. లెజెండరీ అవును. స్టేటస్‌కొచ్చేసాడు. గెటప్ సీను ఓకే. ఆయన ఆల్రెడీ చాలా స్టారు. ఫుల్ స్పీడ్‌లో ఉన్నాడు. హ్మ్. 'రీతూ చౌదరి' అమ్మాయి 'బిగ్ అవును. బాస్‌లో' నుంచే సక్సెస్ అయిపోయింది. 'కిరీటి దామరాజు' కూడా బాగా సక్సెస్ అయిపోయాడు. హ్మ్. మిగతా వాళ్ళు ఎవరున్నారు 'చరణ్ లక్కరాజు' వాళ్ళందరూ యంగ్‌స్టర్స్. హ్మ్. వాళ్ళకి ఇంకా టైం ఉంది. యంగ్ పీపుల్. అవును. ఇంటికెళ్ళి అమ్మన్నం పెడితే తినేసి పడుకునేంత వయసు వాళ్ళే. హ్మ్. కానీ 'రవితేజ' అలా కాదు. పెళ్ళై పిల్లాడు. సరే. సంసారం. తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ పెట్టి పెట్టి కూర్చున్నాడు కదా! 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు కదా! హ్మ్. షూటింగ్‌లకెళ్తాడు, వస్తాడు. తనకి ఎక్కువ డబ్బులడిగితే తీసేస్తారేమో అని భయం. హ్మ్. తక్కువ డబ్బులడిగితే ఇల్లు గడవదని టెన్షను. ఇది గాక పాపులారిటీ వస్తోంది గానీ ఛాన్సులు రావట్లేదనే కన్‌ఫ్యూజను. పక్కింట్లో సమస్యలు ఇవన్నీ ఉంటాయి. అందరికీ ఉంటాయి ఇవి. రవితేజకే కాదు. సరే. అయినా సరే అతను పొద్దున్నేనండి అసలు షూటింగ్ అంటే 7 షూటింగ్‌కి 6:45కి ఉంటాడండి. హ్మ్. మేకప్ ఏసుకొని రెడీగా ఉంటాడు. భలే యాక్టర్. ఎనర్జీ యాక్టర్. ఒక లౌడ్ యాక్టర్. నేను తనతో ఈసారి సటిల్ పెర్ఫార్మన్స్ చేద్దామనుంది నాకు. సరే. తను లౌడ్ యాక్టర్. అంటే ఆ క్యారెక్టర్ కామెడీ గదా! హ్మ్. తను పైగా హ్మ్. సొటారీగా యూట్యూబ్ ఫేమస్ అయిపోయాడు. సరే. అతనికి జరగాలి సార్ లైఫ్. నిజంగా. అండ్ నాకు బాగా అద్భుతంగా అనిపించిందేంటంటే, ఏదో ఓకే. కథ వాళ్ళది గాబట్టి, కోర్ పాయింట్ వాళ్ళది గాబట్టి పెట్టుకున్నాం అన్నట్టు పెట్టుకోలేదు మీరు. హ్మ్. ఎక్కడ ఆ క్యారెక్టర్‌ని డైల్యూట్ జేయలేదు. నాకెక్కడ అద్భుతంగా అనిపించిందంటే, నాగబాబు క్యారెక్టరు అలాగే ఉంచేసి, ఆయన నాకు కోడే గావాలంటున్నప్పుడు, మహా అయితే ఏం జేస్తారు సార్? ఉద్యోగం జేస్తారు. నేను మన ఊర్లో పిల్లల గురించి మాట్లాడుతున్నాను. అంటే ఒక రకంగా నాగబాబు గారి క్యారెక్టర్‌ని డామినేట్ జేస్తూ ఉండే సీన్ అది. ఎదిరించాడు. ఎదిరించారు. సీను గారు అన్నా నేను నడుపుతాను అంటాడు. అది హైలైట్ గదా! అది హైలైట్. అండ్ ఇంకోటి, అరే! నేను పోలీసని తెలిసినా సరే నా బిడ్డను కొట్టారు. నాకు గౌరవం లేనట్టు కదా! అదే నాకు గౌరవం ఉండుంటే నా బిడ్డని కొట్టేవాళ్ళు కాదు కదా! అది దక్కించుకోవాలిరా అంటాడు. అసలు వాట్ ఏ క్యారెక్టరైజేషన్. అసలుకి ఎంత ఆర్క్ ఉందండి. ఆ! కదా! చాలా బావుంటుంది. ఆర్క్ ఉంటుంది. హ్మ్. ఫస్టు నీ మీద నువ్వు ఇన్‌స్పిరేషన్ గాదు ఇరిటేషన్ అన్నవాడు హ్మ్. బండి తీస్తాను పద అంటాడు. సూపర్ ఎంత సీన్. అవును. అవన్నీ ఆర్క్ అండి. రైటింగ్ అది. ఇట్స్ హ్మ్. రైటింగ్ మ్యాటర్. అవి రావటమే కథ. దాన్నే సరే. కథ అంటారు. సరే. ఒక మనిషి ఒక ఇన్సిడెంట్ వల్లో, ఒక ఎపిసోడ్ వల్లో మారితే అది కథ అవుతుంది. హ్మ్. కథ అంటే ఒక బయలుదేరాడు, ఆడు కొట్టుకుంటూ ఎళ్ళాడు. అది గెలిచాడు, జెండా పాతాడు. కథ కాదది. అంతర్లీనంగా అంతర్మథనం చెంది క్యారెక్టర్ మారితేనే కథ అవుతుంది. సరే. ఎప్పుడైనా ఏ సినిమా అయినా చూడండి. ఒక వ్యక్తి ఒక చోట నుంచి ఒక చోటకెళ్ళేటప్పుడు, తనతో పాటు తన కుటుంబాన్ని, తన స్నేహితుల్ని, తన ఊరిని తీసుకెళ్ళి గెలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో లార్జర్ థాన్ లైఫ్స్, రూటెడ్ ఫిల్మ్స్ అన్నీ ఉంటాయి. సరే. బట్ ప్రొటాగనిస్ట్‌లో మార్పొచ్చినప్పుడే హ్మ్.
అది అద్భుతం. అంటే నేను కంపేర్ చేయట్లేదు గానీ, అదే. నాకు ఒక రకంగా ఆ 'టెంపర్' సినిమాలో పోసాని ఎన్టీఆర్ గారి సీన్‌లాగా ఆ రకమైన అలా ఎమోషన్ ఇచ్చింది. కాదు అంటే కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఆ స్కేల్ వేరు, రీజన్ వేరు, ఆ పరిస్థితి వేరు. హ్మ్. కానీ మార్పు మాత్రం అదే. సరే. దాంట్లో ఏంటంటే నెగెటివ్ నుంచి పాజిటివ్. హ్మ్. దీంట్లో అసమర్థత నుంచి సమర్థత. సమర్థత. అది. సరే. ఆర్క్ అది. అండ్ ఇంకోటి బాగా నచ్చిందేంటంటే, 'రీతూ చౌదరి' గారి క్యారెక్టర్ పెట్టుకున్నారు. అంటే నేను హ్మ్. కథ రివీల్ చేయట్లేదు గానీ, పర్లేదండి. ఆ! అప్పుడు అందరూ చూసేస్తారు తన కదా! క్యారెక్టర్‌లో 2 షేడ్స్ ఉంటాయి. హ్మ్. మామూలుగా 'రీతూ చౌదరి' అనంగానే ఎక్కడో దగ్గర ఒక డైరెక్టరో, ప్రొడ్యూసరో కాస్త ఆ హ్మ్. అమ్మాయి గ్లామర్‌ని వాడుకోవాలని జెప్పేసి ఒక ప్రయత్నం చేయొచ్చు. స్కోప్ గూడా ఉంది. తన ఒరిజినల్ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత కాస్ట్యూమ్ మార్చేసేయొచ్చు. హ్మ్. బట్ ఎక్కడ గూడా ఆ లైన్ దాటల. కథలోనే ఉన్నారు. ఆ కమిట్మెంట్ బాగా నచ్చింది. అసలు విలన్‌కి పొట్టి బట్టలేయాలి. బాగా మంచి వాళ్ళకి పొడుగు బట్టలేయాలని ఉంది. అహా! మంచి నేననేది క్యారెక్టరైజేషన్ అది అమ్మాయి అర్థమైంది. నేను అమ్మాయి చెప్తుంది. గ్లామర్‌ని ఎక్కడ యూజ్ జేసుకోవాలన్న నాకసలు ఆలోచన ఆ అమ్మాయి రాకుండా ఏ రోజు గూడా హ్మ్. నేను అమ్మాయిని గ్లామరస్‌గా చూడలేదు. హ్మ్. అమ్మాయిని నటిగానే చూసాను. సరే. నేను ఫస్ట్ టైమ్ నేను యాక్చువల్‌గా నాకు 'రీతూ చౌదరి' అనే అమ్మాయి ఉందని తెలీదసల నాకు. హ్మ్. నేను షాక్ నేను. 'రీతూ చౌదరి, రీతూ చౌదరి, రీతూ చౌదరి' అంటున్నారు. 'రీతూ చౌదరి చేస్తుందంటే మన సీరియస్' అంటే, ఆహా! 'రీతూ చౌదరా? అయితే చేయనీ' అనుకున్నా. హ్మ్. 'రీతూ చౌదరి' వచ్చిందన్నారు. ఆహా! 'రీతూ చౌదరి' వస్తే ఇంత కంగారు పడిపోతున్నారు ఈళ్ళందరూ సెట్‌లో. ఈళ్ళెందుకు ఇంత హడావిడి పడిపోతున్నారు 'రీతూ చౌదరి' వస్తే అని హ్మ్. షాక్ అయ్యా. వచ్చింది అమ్మాయి. హ్మ్. వచ్చి హాయ్ సార్ అంది. ఈ అమ్మాయి నాకెందుకు హాయ్ చెప్తుంది? ఈ అమ్మాయి తెలీదు కదా నాకు. హ్మ్. అసలు ఎవరో తెలీదు కదా అనుకున్నా. నాకు నిజంగా తెలీదండి నాకు. సరే. నేను 'రీతూ చౌదరి' అంటే ఓకే అనుకున్నాను. సరే హాయ్, హాయ్ అమ్మ, హలో అన్నాను. వచ్చింది షాట్‌కొచ్చింది. మా ప్రదీప్ డైరెక్టర్ ఏదో షాట్ చెప్పాడు. అమ్మాయి చాలా ఎనర్జీగా చేసింది. హ్మ్. అమ్మ నేను భలే చేస్తుందే! బా చేసింది అమ్మాయి. వెంటనే అడాప్ట్ అయింది. అని ఈ అమ్మాయి ఎవరు ఇంతకుముందు ఏం చేసిందంటే 'రీతూ చౌదరి' తెలీదా మీకు అన్నారు. హ్మ్. ఒరేయమ్మ 'రీతూ చౌదరి' తెలియకపోవటం మహాపాపం అని ఇన్‌స్టాగ్రామ్ చూస్తే 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. హ్మ్. అంటే 25,00,000 మందికి తెలిసిన అమ్మాయి నాకు తెలీదా అనిపించి ఆశ్చర్యం వేసింది. హ్మ్. 25 తెలిసిన అమ్మాయి కదా! నచ్చిన అమ్మాయి. హ్మ్. ఆ తర్వాత నేను సినిమా చూస్తుంటే చాలా బా చేసింది. అమ్మాయిని అడిగా ఇంతకుముందు ఏమేం చేసావు అమ్మాయి అంటే ఇది ఫస్ట్ టైమ్ అండి అంది. హ్మ్. నేను షాక్. అమ్మాయి ఫస్ట్ టైమ్ వెబ్ సీరీస్ చేయటం. సరే. చాలా బా చేసింది. బట్ అందుకనే గ్లామర్‌గా నేను చూడలేదు కాబట్టి నీ క్యారెక్టరైజేషన్ ప్లస్ పల్లెటూరులో ఒక చిన్న టీవీ స్టేషన్ పెట్టుకున్న అమ్మాయిలు అలాగే బట్టలేసుకుంటారు. వాళ్ళ బుద్ధిలో అంతర్బుద్ధిలో దుర్మార్గులు అవ్వచ్చు వాళ్ళు. సరే. బయటికి మాత్రం మంచిగా ఉండాలిగా. హ్మ్. అది బా నచ్చింది సార్. థాంక్ యూ. అండ్ ఇంకోటి హ్మ్. చిన్న అది నేను మరి ఎలా అయిందో నాకు తెలీదు ఆ! గానీ, అమ్మాయి అక్కడ అరటికాయలు అమ్మే మనిషి ఉంటాడు. అవును. అక్కడ అరటికాయలు కొంటూ ఉంటది. అవును. ఆ స్మగ్లర్స్ వాళ్ళొస్తారు. హ్మ్. మిమ్మల్ని ఇలా కలవద్దన్నాను గదా! ఏంది ఇట్లా కలుస్తున్నారు అంటే, మరి వాడు అంటారు. ఆడికి శివుడు మాటలు ఇనిపియవు కానీ అంటారు. వీడు అడిగితే వినిపిస్తుంది దానికి. ఈ అమ్మాయి మాట్లాడేది మొత్తం ఆకాయ, ఈకాయ అంటే వాడు కోస్తానే ఉంటాడు. మొత్తం చేస్తానే ఉంటాడు. అది ఎలా జరిగిందో అది నాకు మిస్టేకే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసారా? అది మిస్టేకే. మాట్లాడుకున్నాం. ఆ! ప్రదీప్ మనం మాట్లాడుకున్నాం లేదా? నేను ఎడిటర్‌తో మాట్లాడుకున్నాం. అందరం మాట్లాడుకున్నాం ఆ! మేము. మాట్లాడుకొని మేము ఏమనుకున్నాం అంటే మ్యూట్ చేద్దాము. హ్మ్. ఫైనల్ మిక్సింగ్‌లో ఆ అరటిపండు అడిగాడు అని కాకుండా అంటే అలా ఇద్దామని అనుకున్నాం. హ్మ్. బట్ అది మిస్ అయింది ఎక్కడో అది. సో మిస్టేక్ మై సైడ్. మై సైడ్ మిస్టేక్. సరే. హ్మ్. అండ్ 'సొటారి బ్రదర్స్‌లో' ఇంకో క్యారెక్టర్ ఉంది కదా! శోభన్ అని ఒక అవును. పర్సన్ ఉంటారు. అతను కథ రాసారు, అతనే తీసుకొచ్చారు. అతనే రాశాడు. బట్ అతన్ని కాదని సినిమాకెళ్లారా? ఆ సర్కమ్‌స్టాన్సెస్, అవును. ఆ కాలిక్యులేషన్స్ ఎలా జరిగినాయి? ఎందుకంటే అతను మంచి యాక్టరు. చాలా 'సొటారి మంచి బ్రదర్స్‌లో' యాక్టర్. అతనికి మంచి పేరుంది ఇద్దరు. ఇప్పుడు అతనేంటంటే నటుడు. తర్వాత అతను రచయిత. సో అతను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాడు. హ్మ్. తను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మారుతి గారి కంపెనీలో అతను ఓకే అయింది కథ. హ్మ్. డైరెక్టర్‌గా. హ్మ్. కథ ఓకే అయింది. తిరుగుతున్నాడు ఇంకా కరెక్షన్స్ ఉంటాయిగా. సరే. ప్రొడ్యూసర్ కరెక్షన్స్ ఉంటాయి. మారుతి గారు కూడా మరి రైటర్ అండ్ డైరెక్టర్ కదా! హ్మ్. ఆయన కరెక్షన్స్ ఉంటాయి. ఈ టైంలో మా గెటప్ సీన్ కాస్టింగ్ అప్పుడు నేను అనురాధ గారిని అడిగా. శోభన్‌కి వెళ్దామండి అంటే, బానే ఉంటాడండి. ట్రై చేయొచ్చు అన్నట్టుగానే పాజిటివ్‌గా అన్నారు. నేను శోభన్‌ని అడిగా. అబ్బాయి నువ్వు చేసేస్తావా అని. అతను సూపర్ దూకేస్తా అనలా అతను. హ్మ్. అంటే నేను మారుతి గారిని అడగాలండి. ఏమవుతుందో పాపం అతను కొత్త కుర్రాడండి. చిన్న పిల్లాడు. అప్పుడు సరే. ఇంకా పెళ్లి కూడా అవ్వలే అబ్బాయికి. హ్మ్. చిన్న అబ్బాయి. హ్మ్. నేను ఏం పర్లేదులేవయ్యా నువ్వు అని మన 'డార్లింగ్ స్వామి' గారు రైటర్ ఉన్నాడు. సరే. 'డార్లింగ్ స్వామి' తెలుసు సార్. ఇంటర్వ్యూ రైటర్ తెలుసు చేశారు. ఆ! 'డార్లింగ్ స్వామి' గారిని అడిగాను ఫోన్ చేసి. హ్మ్. స్వామి బ్రదర్ ఇట్లా మారుతిని అడుగు మనవాడు యాక్టింగు అంటే, అమ్మో! అతనసలు 'డార్లింగ్ స్వామి' మామూలు ఎక్స్‌ప్రెషన్ ఇవ్వల. ఇప్పుడా? ఇప్పుడు ఆయనేమో 'రాజా సాబ్' ఫైనల్ టెన్షన్స్‌లో ఉన్నాడు. ఇప్పుడెళ్ళి ఇతను 2 నెలలు యాక్టింగ్ చేసి వస్తాడంటే ఏమనుకుంటారేమో! అడగవయ్యా ఇప్పుడు అర్జెంట్‌గా సినిమా తీసి షూటింగ్‌కెళ్ళిపోయి రిలీజ్ అయిపోతదండి సినిమా. హ్మ్. 2 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. అడుగు అన్నా. సరే అన్నగారు అని చెప్పి ఫోన్ చేశాడు.
కాసేపు ఈ డిస్కషన్ జరుగుతుంటే ఈ లోపల మాకు డేట్లు షూటింగ్ స్టార్ట్ చేసేయాలి. మేము మేలో రిలీజ్ చేయాలి హ్మ్. షోని. హ్మ్. ఈ ఫోన్‌లో గీన్‌లో ఉంటే అరవింద్ మన అనురాధ్ గారు ఏవండీ గెటప్ సీన్ గారు ఎలా ఉంటారు అంటే అద్భుతంగా ఉంటాడండి. ఇంక గెటప్ సీన్ వచ్చిన తర్వాత కరెక్ట్. ఆప్షన్‌లో మాకు శోభను నేను శోభని ఆఫీస్‌కి పిలిచి చెప్పా. శోభన్ హ్మ్. నువ్వు ఈ సినిమా కథ రచయితవి. స్టోరీ నీ పేరుంటుంది. స్క్రీన్ ప్లే కూడా నువ్వు రాసావు. సో, 'సొటారి' అనేది సృష్టించిందే నువ్వు. హ్మ్. గెటప్ సీన్ వస్తే అందరికి బావుంటుంది. నువ్వు నిన్నే పెట్టుకోవాలి నాకు, ప్రదీప్‌కి ఉంది. బట్ మంచి ఆప్షను. అప్పుడు ఇంకా గెటప్ సీన్ గారికి మేము ఫోన్ చేసి అడగల. ఓకే. ముందు ఇతని పర్మిషన్ లాగా అడుగుతున్నారు. అదే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. ఓకే. అంటే అతను చిన్న అబ్బాయి కదా! అతను హ్మ్. ఇబ్బంది పడకూడదు, హ్మ్. హ్మ్. బాధపడకూడదు. హ్మ్. అడిగాను. అంటే "భలేవాళ్ళండి బానే ఉంటుంది" అన్నాడు. ఇంకా మనసులో ఇక్కడ బాధపడి ఉంటాడేమో అనుకుంటున్నాను. నాకు తెలీదు. బట్ ఓకే. ఓకే అన్నాడు. వెంటనే సీన్‌కి చేశాను. సీన్ కూడా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యాడు. తను చాలా బిజీ. సార్. ఎంత బిజీ గెటప్ సీను. టాప్ బిజీ కదా! అంతే కదా! అయినా తను చేస్తానని రెమ్యునరేషన్ విషయంలో కూడా నేను ఇంత ఇవ్వగలను వెబ్ సీరీస్ ఇది. హ్మ్. అంటే అన్నయ్య నేను హీరోగా చేయదలుచుకోలేదు. నాకు హీరో వద్దు. మంచి క్యారెక్టర్ నాగబాబు గారినే ఉన్నాడు అంటే హీరో లాంటిదే హీరో కాకపోవచ్చు. ఇద్దరు హీరోలు ఒకటవచ్చు. అని ఏదో డైరెక్ట్ కాస్త అలాగే అటు ఉంటది. ఇటు చెప్పి నేను చెప్పాను. తను తర్వాత వెంటనే చేసాడు. నాకు వచ్చిన తర్వాత సెట్‌కొచ్చాక ఈ క్వెషన్‌కి లేదు ఇది. అయినా ఈ క్వెషన్ కానీ ఆన్సర్ చెప్తున్నా. హ్మ్. సెట్‌కొచ్చాక ఇతనేమో చాలా లౌడ్ పెర్ఫార్మర్ కదా! హ్మ్. క్యారికేచరిష్ మనవాడు అవును. రవితేజ. అవును. అతనేమో ఎఫర్ట్‌లెస్. అంటుంటాడు. ఇద్దరికి మ్యాచ్ అవుతుందో లేదని భయపడ్డా. హ్మ్. కానీ అదృష్టవశాత్తు మ్యాచ్ అయింది. అంటే మ్యాచ్ అయింది. భలే మ్యాచ్ అయింది. భలే మ్యాచ్ అయింది. కరెక్ట్. ఇద్దరు చాలా రవితేజ చాలా తనకి సంస్కారవంతుడు. సార్. గెటప్ సీన్ రాంగానే అన్నయ్య అన్నాడు, హగ్ చేసుకున్నాడు, గౌరవించాడు. గెటప్ సీన్ కంఫర్ట్ ఇచ్చాడు. తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. నాగబాబు గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు. సో, సజావుగా సాగింది. సెట్ అంతా ఒక మంచి వాతావరణం అప్పుడు ఆటోమేటిక్‌గా. చాలా ఆనందంగా మా ప్రదీప్ ఒక్కోసారి పొద్దున 6 మొదలుపెడితే రాత్రి 2 దాకా చేసేవాడు. అలా 4, 5 రోజులయింది. హ్మ్. 4, 5 రోజులు 7-2 చేయటం అంటే 2 క్లాక్ చేయాలి కదా! కరెక్ట్. మరందరూ మేము వెళ్ళిపోతామండి. మమ్మల్ని 6 దాకానే అన్నారు. 2 దాకా ఏంటి అని అడగాలిగా అందరూ. అవును. చాలామంది చేశారు పాపం. 90% అందరూ చేశారు. చాలామంది అంటే తప్పు. 100% మంది యాక్టర్లు చేశారు. అండ్ ఇంకొక చిన్న ప్రశ్న సార్. ఇది పూర్తిగా నా పర్సనల్ క్వెషను. హ్మ్. హ్మ్. 8థ్ క్లాసో, 9థ్ క్లాసో గుర్తులేదు సార్ నాకు సరిగ్గా. పేపర్ చదవడం వచ్చు. కవితలు రాయడం వచ్చు. అవి కవితలని నేను అనుకునే వయసు. కానీ అలా రాసే వాళ్ళని రైటర్ అంటారని, రైటర్ అంత సెన్సిటివ్‌గా ఉంటాడని ఆలోచించి ఏం తెలియవు. భయంకర ఇంట్రోవర్ట్ నేను. నాలాంటి ఒక క్యారెక్టర్‌ని నేను తొలిసారి సినిమాల్లో చూసుకుంది 'సత్యం' మూవీలో సుమంత్. సుమంత్ గారిలో చూసుకున్నాను. ఓకే. నేను రైటరే. హ్మ్. నేను రైటర్ అయిపోవాలి. ఆ రోజు పడింది బీజం. ఆ సినిమాలో పాటలు గాని, 'చిక్రి' గారి విశ్వరూపం అది. మాటలు గాని, ఆ 'తనికెళ్ళ వర్ణ' గారి దగ్గర కూర్చొని చెప్పే మాటలు గాని, చెల్లెలతో ఉండే మాటలు గాని, నాన్నతో ఉండే మాటలు గాని. సో, ఆ సినిమాకి మీరు ఫస్ట్ డైలాగ్స్ రాశారు. ఏ రోజన్నా మీరు కనిపిస్తే నేను మీకు థాంక్స్ చెప్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రభావితం చేసిన సినిమా, ఒక వ్యక్తిని ప్రభావితం చేసిన పని, థాంక్ యూ సార్. ఆర్ట్. థాంక్ యూ. ఆహ్, నేను ఒక్కడినే అవ్వచ్చు. నాలాగా ఇంకెవరైనా ఉండుండొచ్చు. బట్ నా జీవితానికి ఉపయోగపడే సినిమా అది. థాంక్ యూ సార్. థాంక్ సార్. యూ. ఆ సత్యం ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా చెప్పండి సార్? డైరెక్షన్ కోసం కథ రాసాం. హ్మ్. 'శ్రీచందన' అని. అది రోజు వెళ్ళి సుప్రియ గారికి చెప్పాలి. హ్మ్. సుప్రియ గారు వాళ్ళ అన్నయ్య సుమంత్‌తో సినిమా సుమంత్. హ్మ్. తీస్తుంది అని ఆశ. హ్మ్. అప్పుడు సుప్రియ ఏంటంటే 'ఆహా' అనే ఒక సినిమాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వచ్చి అవును. అన్నపూర్ణ స్టూడియోస్ చిన్న అమ్మాయి నాకంటే 25 ఏళ్ల అమ్మాయేమో నేనప్పుడు వెళ్ళేటప్పటికి. హ్మ్. మరి ఇప్పటికి అలాగే ఉంది ఆ అమ్మాయి. అప్పుడు చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా ఉంది. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నా నేను. ఆ హ్మ్. 25 ఏళ్ల వయసులోనే చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించేది. చాలా చాలా ప్రొడక్టివ్‌గా ఆలోచించేది. ఆ అమ్మాయికి కథ చెప్పాం. కథ చెప్తే బావుంది, 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 బావుంది అని సుమంత్‌కి చెప్పించారు ఒకరోజు. హ్మ్. 3 నెలల తర్వాత సుమంత్ విని బావుంది, బావుంది. నాగార్జున గారికి చెప్పాలన్నారు. నాగార్జున గారికి ఓ రోజు చెప్పడానికి వెళ్ళామండి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో. ఎళ్తే ఆయనేదో వేరే దీనికొచ్చాడు. మన్మధుడు సెట్టింగ్‌కొచ్చాడు. కథంతా చెప్పాక ఇది కాలేజీ కదా! ఈడికెలా సరిపోతుంది అన్నాడు. హ్మ్. సుమంత్ ఉన్నాడు పక్కన. హ్మ్. సుమంత్‌కి కూడా అప్పుడు 2 ఫ్లాపులే. సార్. పెళ్లి సంబంధం అని, యువకుడని ఏవో 2 ఫ్లాపులు ఉండే. తను అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా చేద్దాం అనుకుంటున్నాడు. హ్మ్. అసలు నాకు జుమ్మంది. అమ్మా! సంవత్సరం తిరిగాము అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా కథ వద్దన్నాడు. బట్ ఆయన అన్ని కరెక్టే కదా! ఆ! హ్మ్. ఈ కథ ఈడికి సూట్ అవ్వదు. కాలేజ్ స్టూడెంట్ ఈడు ఇంతున్నాడు పొడుగ్గా. హ్మ్. ఈడు కాలేజ్ స్టూడెంట్ ఏంటి అన్నాడు. సుమంత్ మొహంలో నేనప్పుడు మార్పు చూసి ఇప్పటికి నాకు గుర్తుంది. సుమంత్ ఫేస్‌లో డిసప్పాయింట్‌మెంట్. హ్మ్. మామకు నచ్చలేదు, చిన్న మామకు నచ్చలేదు. బయట శుభ్రయ ఉంది.
సుప్రియ కోసం బయటకొచ్చాం. వస్తే ఆ అమ్మాయికి ఏమైంది అన్న అంటుంది. అన్నాడు నాగార్జున గారు. ఆ అమ్మాయి తీసుకోవాలి. షీ ఈస్ వెరీ ప్రాక్టికల్ వుమన్. వెరీ, వెరీ డౌన్ టు ది ఎర్త్ గర్ల్. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత నాగేశ్వరరావు గారి మనవరాలు అమ్మాయి. హ్మ్. నేను ఓకే చేసిన కథ మామ ఎలా కాదంటాడు అనొచ్చు కదా! ఏమనలేదు. ఓకే. హ్మ్. ఓకే మామ. షీ ఈస్ ఎ వెరీ డీసెంట్ వుమన్. నాగార్జున గారు బయటికెళ్తుంటే వెనకాలే నేను, శ్రీహరి నడుచుకుంటూ వెళ్తున్నాం. బయట గుమ్మం దగ్గర ఒకడు నుంచొనున్నాడు ఇట్లా హ్మ్. చేతులు కట్టుకొని. చేతులు కట్టుకొని నుంచొనుంటే, ఏంటి సురేష్ ఏంటి?" అన్నాడు ఈయన. "అదే సార్ కథ సుజిత బ్రదర్ హ్మ్. ఆయన ఇప్పుడు 'ఆజాద్' సినిమా జరుగుతుంది. సార్. 'ఆజాద్‌లో' సుజిత అని ఆయన బేబీ సుజిత్ ఉంది కదా! పసివాడి అవును. ప్రాణం అవును. అమ్మాయి సిస్టర్ సిస్టర్ క్యారెక్టర్. క్యారెక్టర్. ఆ అవును. సిస్టర్ వాళ్ళ అన్నయ్య ఇతను హ్మ్. సురేష్. హ్మ్. నాకు కాదు సుమంత్‌కి ఏమైనా ఉంటే చూడొచ్చు కదా! అన్నాడు ఆయన. హ్మ్. సుమంత్ వంక చూసాడు. నేను ఇతను నాగార్జున కథ చెప్పడానికి వచ్చాడు. "ఆ! ఖండిపా సార్ ఖండిపా. ఈ రైటర్‌ని పెట్టుకో బానే చెప్పాడు కథ" అన్నాడు. అబ్బా! అసలు ఎందుకు అనాలాయన? ఆ హ్మ్. కథ నచ్చలా మనం చెప్పింది. హ్మ్. అంటే ఆయనకేదో స్పార్క్ కనిపించింది. అంత గొప్పోడంట నాగార్జున గారు. డైరెక్టర్‌ని ఇంటికి పిలిచాడు రెండో రోజు. హ్మ్. ఇది ఇది నాకు తెలియని కథ. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఇది పూర్తి చేస్తా. సుమంత్ ఖండిపా సార్ అంటే ఇతను బయటకు బానే చేశాడు రే అన్నాడు. అని బయటకొచ్చి అతను ఆ స్టూడియో చూడడానికి వెళ్ళిపోయాడు ఆయన. మేమిద్దరం ఉన్నాం. హలో సురేష్, హలో రవి. కాఫీ తాగుదామా అన్నాడు. ఇద్దరం అన్నపూర్ణ స్టూడియోస్ బయటకొచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ పక్కన ఒక టీ స్టాల్ ఉండేది. సార్. ఇప్పుడు ఉందో లేదో మరి. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఈ మధ్య అవును. తీసేసినట్టున్నారు. అవును. అక్కడ టీడీపీ పార్టీ సామాన్లు కూడా అమ్ముతూ ఉండేవాళ్ళు. అవును. ఆ ఒక జెండాలన్నీ దాంట్లో జెండాలు ఉండేయి. ఇక్కడ ఒక హ్మ్. కాఫీ మెషిన్ ఉంది. హ్మ్. ఫస్ట్ టైమ్ నేను మెషిన్ చూస్తుండే అక్కడే. హ్మ్. నొక్కితే కాఫీ రావడం ఏంటని ఆశ్చర్యం కదా! ఈ ఇప్పుడు సుమంత్‌కి ఏం చెప్తాం? ఆయన నాగార్జున గారు ఎళ్ళే ముందు ఏం చెప్పాడంటే, సుమంత్ ఫెయిల్యూర్‌లో ఉన్నాడు. ఒక ఫెయిల్యూర్ స్టోరీ చేయండి. హ్మ్. అందరూ తిట్టాలి క్యారెక్టర్స్. కానీ అతను మంచివాడై ఉండాలి. అబ్బా! అతను గొప్పవాడై ఉండాలి. కానీ ఎవరికీ తెలియకూడదు. ఇట్లా ఏమైనా కథ రాసుకోండి అన్నాడు. హ్మ్. ఎళ్తున్నాం. ఎళ్తుంటే నేనన్నాను నాకు ఒక ఐడియా ఉంది. విశ్వనాథ్ గారి సినిమా ఈటీవీలో వేశారు ఆ సినిమా. ఈటీవీలో మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా వేసేవాడు కదా! హ్మ్. ఈటీవీలో సినిమా ఉంది. దాని పేరు 'చెల్లెల కాపురం' సార్. విశ్వనాథ్ గారిది. ఆ కథ ఏంటంటే ఒక పోయెట్ ఉంటాడు. హ్మ్. వాడు ఇంకో పోయెట్ దగ్గర జూనియరు. ఆ చెల్లెల పెళ్లి కోసం అతని దగ్గర పనిచేస్తుంటాడు. కానీ అక్కడ రీజన్ అతను నల్లగా ఉంటాడని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అది తీసేస్తే గనక అది బావుంటుంది. అని ఇట్లా చెల్లెల కోసం ఒక అన్నయ్య ఒక లిరిక్ రైటర్ దగ్గర గోస్ట్‌గా పనిచేసి వెళ్తూ ఉంటాడు. ఈ లవర్ ఏమో అతను లిరిక్ రైటర్‌ని లవ్ చేస్తుంటుంది. అతని సాంగ్స్ అనుకోని సాంగ్స్ ఆ! అతన్ని గౌరవిస్తుంటుంది. ఇతనే పక్కన ఉంటాడు. అతనికి తెలీదు ఈ అమ్మాయి. హ్మ్. ఇది కథ అంటే సూపర్ అని సురేష్ మళ్ళా వచ్చాడు. అప్పుడే నాగార్జున గారు కారెక్కుతున్నాడు. హ్మ్. కారెక్కుతుంటే సార్ ஒரு కథ ఇருக்கு సార్ అన్నాడు. అప్పుడే ఇరుకా? హ్మ్. వీడేం చేశాడు సురేషు పెద్ద ఇంకో కథ రాసాడు దానికి. సార్ నేను హీరోగా చేయడం కోసం ఒక కథ రాసుకున్నాను సార్. హ్మ్. అది మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు హీరో ఎప్పుడైనా చేయొచ్చా? ఇప్పుడు నాకు కథ కావాలి కదా! నువ్వు చెప్పు అన్నాడు. హ్మ్. చెప్పాడు. బానే ఉంది. ఇది బావుంటుంది సుమంత్ చేస్తే. ఓ సూపర్ గుడ్ వాళ్ళు చేస్తారు కదా! 'రాజా', 'సూర్యవంశం' హ్మ్. అలా హీరో మంచోడు కానీ అందరూ తిడుతూ ఉంటారండి. అలాంటి స్టైల్ ఇది. ఇది వర్కౌట్ అవుతుంది. 'విజేత' ఈ స్టైల్‌లో ఉంది. ఇది చేద్దాం ఇది. కూర్చోబెట్టు సుప్రియ మనం కాటేజ్‌లో వాళ్ళని కూర్చోబెట్టి చేయించు చేద్దాం హ్మ్. అన్నాడు. ఓకే అయిపోయింది సినిమా. జడ్జిమెంట్ సార్. ఓకే అయిపోయింది సార్. స్పాట్‌లో ఆ జడ్జిమెంట్. ఓకే. హ్మ్. సో, ఆ రోజు జడ్జిమెంట్‌తో నా జీవితం స్టార్ట్ అయింది. సత్యంలో. ఆహ్, అక్కడి నుంచి ఇంకా ఎస్. గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఆయన కూర్చోపెట్టి ప్రతి కథ వినేవాడు, సీన్ వినేవాడు. తమిళ్ డైరెక్టర్ కదా అతను. సార్. చక్రి సార్ నాకు 'భాస్కర్ భట్ల రవికుమార్' అనే గొప్ప స్నేహితుడు దొరికింది ఆ సినిమాతో. సార్. 'కందికొండ' దొరికింది ఆ సినిమాతో. చక్రి గారు క్లోజు నాకు. అప్పుడే పరిచయం. అప్పటి నుంచి ఇంక అతను కొస్తా అప్పుడే బాచి అవును. చేసాడు అవునవును. కదా! అవును. రోజు సాయంత్రం కాటేజ్‌కొచ్చేవాడు. అతనికి ఫుల్ మందు. ఆయన ఫుల్లీ లోడెడ్. ఆయన తాగొచ్చేవాడు ఒక్కోసారి. మేము అన్నపూర్ణ స్టూడియోస్ ఇక్కడ చేయకూడదని బయటికి తీసుకెళ్ళాం. మాకు ఫ్లాట్ ఉంది. లేకపోతే తన ఇంటికెళ్ళేవాళ్ళం. స్టూడియో తప్పు కదా! సార్. అంతా మళ్ళా వచ్చి ఇక్కడ కూర్చొని భోంచేసాడని ఇక్కడికి వచ్చేవాళ్ళు స్టూడియోకి. హ్మ్. వచ్చి ఒకసారి పాట ఇవ్వడు. బాగా చెప్తున్నాం ఏదో చెప్తున్నాం. నడుచుకుంటూ బాత్రూమ్‌కెళ్ళాడు. నేను కూడా బాత్రూమ్‌కెళ్ళా. అతను తాగితే పడిపోయి గోడకి ఆనుకుపోయాడు. సార్. గోడకి ఆనుకుపోయాడు ఇట్లా. అంటే పక్కనే ఉన్నా నేను. అన్నాడు. నేను
డైరెక్టర్‌ని పిలిచి ఏదో గొణుకుతున్నాడు చూడండి పాటేమో అది. అంటే "మచ్చా! సూపర్ మచ్చా!" ఏదో ఒకటి పాట కదా! హ్మ్. అది వచ్చి "బావుందా?" అన్నాడు. "బావుంది నువ్వు అసలు సూపర్" అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళా పాడమంటే నననననననననన అబ్బా! మధురమే 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 నీ నడకే చూస్తూ పాటది. కందికంట ఫట్ 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 రాసాడు. అదే ఇట్లా వచ్చినాయి. అసలు అలాగే చివరి పాట పిలిచిన పలకవే ప్రేమ అది షూటింగ్ అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు భాస్కర్ భట్లను కూర్చోబెడితే గార్డెన్‌లో కూర్చొని రాసాడు పాట రికార్డింగ్ జరుగుతుంటే ఓ పక్క. హ్మ్. పిలిచిన పలకవే ప్రేమ. గార్డెన్‌లో కూర్చొని రాసాడు. ప్రేమే మధురం ప్రేమే కావ్యం అన్నీ కాదా అది. ఐ లవ్ యూ లవ్ యూ బా ఏం పాట సార్ అది. ఎంత పాట టక 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 రాసాడసలు. హ్మ్. అది భాస్కర్ భట్ల మ్యాజిక్ అది. అయితే సో, అలా పాట అంతా అయ్యి సత్యం అంతా సరే మనందరి కెరీర్ సత్యం రాజేష్. సార్ సత్యం రాజేష్ గురించి చెప్పాలండి. సత్యం రాజేష్ నేను ఫస్ట్ ఎక్కడికి గెలిచామంటే ఇప్పుడు నేను సత్యం రాజేష్‌ను ఇంటర్వ్యూ చేస్తే మాత్రం ఇది చేయమని అడగండి. సార్ సత్యం రాజేష్‌కి స్లో మోషన్‌లో నడవటం అనే విద్య తెలుసు. ఓకే మామూలుగా నడుస్తాం గదా! అలా స్లో మోషన్‌లో ఇట్లా నడుస్తుంటాడు. అదొక విచిత్రమైన స్టైల్ ఎప్పటికి రాదది. ఫాస్ట్‌గా నడుస్తాం. స్లోగా ఎలా నడుస్తాం? ఏదో మనం టీవీలో ఇలా స్లో స్లో మోషన్‌లో మోషన్ పెడితే షాట్ లాగా చేస్తారు కదా! 'జోరుగా హుషారు' గాని 'చంద్రమహేష్' సినిమాకి 'చంద్రమహేష్' గారు కూడా చేశారు కదా మీరు? చేశాను చేశాను సెటర్ చేశాను అది కూడా చూసాను నేను. ఆ 'చంద్రమహేష్' గారి సినిమాకి అతను యాక్టర్‌గా వచ్చాడు. చిన్న యాక్టర్. ఓకే దాంట్లో మా ఫ్రెండ్ జేకే అనే అబ్బాయి మా మా రూమ్‌మేట్ ఉంటే అతన్ని పెట్టడానికి నాకు కొరటాల శివ డైలాగ్ రైటర్. కొ 'జోరుగా హుషారు'గా. సో, ఆ జేకేని పెట్టడానికి వెళ్ళినప్పుడు 'సత్యం రాజేష్' స్లో మోషన్‌లో భలే ఉన్నాడే, భలే ఉన్నాడే అనుకుని మా రూమ్‌కొస్తే అక్కడ సత్యం డైరెక్టరు సూర్యకిరణ్ పరిచయమై సురేష్. ఆ సినిమాలో పెట్టాం. అతనేంటి అతనికి 'వర్షం' సినిమా వచ్చింది. ఓకే ఆ టైంలో. 'వర్షం' మరి ఎంఎస్ రాజు గారు అంతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కంపెనీ. అవును పెద్ద ఒక్కడు ప్రొడ్యూసర్ ఆయన. పెద్ద కంపెనీ కదా! నాకు 'వర్షం' షూటింగ్ ఉంది. మాకు 'వర్షం' షూటింగ్ ఉందనేవాడు. ఇక్కడేమో నీ మీద పాటుంది. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి. తిందువారు ఉంది. ఓరి దేవుడా ఉంది. అని సత్యం రాజేష్ పాపం సత్యం కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడండి. పైగా అతను వైజాగ్. మా సిస్టర్ అతను కొలీగ్ ఏదో కంపెనీలో. తర్వాత తెలిసింది. సో, అతనికి సత్యం రాజేష్ అందరికంటే ఎక్కువ సత్యం వల్ల సక్సెస్ అయింది సత్యం రాజేష్. కరెక్ట్ సార్ ఆయన హ్మ్. పేరే అది అయిపోయింది కదా డిసిప్లిన్డ్ పర్సన్. చూడండి అప్పటికిప్పుడు రివర్ట్‌లాగా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాడు. సార్ డిసిప్లిన్. అంటే ఇది చెప్పొచ్చో లేదో తెలీదు గానీ, నిజానికి మధ్యలో ఆయన టాలెంట్‌కి తగ్గ సినిమాలు కూడా రాలేదు ఆయనకి. బట్ అప్పుడు కూడా ఆయన అంతే స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ హీరోల ఫ్రెండ్స్ పరిస్థితి అదేనండి. హీరోల హ్మ్. ఫ్రెండ్స్ మారుతుంటారు. హీరో వయసు మారే కొద్దీ హీరో ఫ్రెండ్స్‌ని తగ్గిస్తూ ఉంటారు వయసు. అదే అది అంతే కానీ తను మంచి యాక్టర్. సో, బ్రిలియంట్ యాక్టర్. ఆ! అసలు సూపర్బ్! ఐ రియల్లీ లవ్ హిమ్ యాస్ యాన్ యాక్టర్. ప్రవీణ్ ఒకడు. సో, తనకి ప్రళ. ప్రవీణ్ అవును. అనేవాడికి అంత నాలెడ్జ్ ఉండటం సొసైటీ మీద కౌంటర్స్, ఐడియాస్, పంచెస్. నేను ప్రవీణ్, రాజేష్ ఇద్దరిని బాగా నమ్ముతా. బాగా పెద్ద యాక్టర్‌లని. అండ్ నేను ఇదే బెంచ్‌లోకి 'జోష్ రవి' గారిని కూడా చెప్తాను సార్. అవును. 'జోష్ రవి' అయితే ఇంకా అతను అవును. అసలు రాలేదింకా. అవును. అసలు వీళ్ళందరికీ పితామహుడు ఎవరో తెలుసా? చిత్రం సీను. సార్. చిత్రం సీను సక్సెస్ చాలా ఎక్కువ అవ్వాల్సినవాడు. హ్మ్. చిత్రం సీన్‌కున్న నాలెడ్జ్, క్వాలిటీ నాలెడ్జ్. ఇంకా అతను కూడా రావాలి. ఇంకా సార్. ఎక్కడో పడతాయి లేస్తాయి. అందరం ఇక్కడే ఉన్నాం కదా! ఫస్ట్ మీరు 'పూరి జగన్నాథ్' డైలాగ్ చెప్పినట్టుగా. సార్. అయితే నా కెరీర్ స్టార్టింగ్‌లోనే అప్పుడప్పుడే పేరొస్తుంది. సినిమాలొస్తున్నాయి. అలాంటి టైంలో ఒక 'పని రాక్షసుడు' దగ్గర పడ్డారు. ఆ సినిమా కూడా ఆషామాషీ సినిమా కాదు 'ఖడ్గం'. హ్మ్. అవును. 'పని రాక్షసుడు' ఎందుకంటున్నాను అంటే ఆయనతో కలిసి తిరిగిన అందరితో ఇంటర్వ్యూ చేసిన నేను ప్రతిసారి 2, 3 సార్లు పారిపోయేవాడిని నేను. ఆయన పారిపోయారా? దగ్గర చాలా సార్లు పారిపోయా. కృష్ణవంశీ ఆ! గారు. 'కృష్ణవంశీ' గారు ఈస్ ఏ బ్రిలియంట్ పర్సనాలిటీ. హ్మ్. తెలుగు సినిమాకి ఒక ఆభరణం హ్మ్. 'కృష్ణవంశీ' గారు. ఒక ఆభరణం. సార్. ఒక ముక్కెర లాంటివాడు. అబ్బా! తెలుగు సినిమా అమ్మవారికి ఒక ముక్కెర లాంటివాడు 'కృష్ణవంశీ.' అలాంటి వ్యక్తి పరిచయం అవ్వటం, అతనితో పనిచేసే స్వభావం. ఆయన డైరెక్షన్ కంటే మనిషిగా ఆయన ఇంకా బెటర్ పర్సన్. అంటే నాలెడ్జ్ పరంగా. హ్మ్. మనిషిగా అంటే క్వాలిటీ చాలా మంచోడండి. చెప్పెళ్తాడు, చెప్పులేసుకెళ్తాడు ఇట్లా కాదు. హ్మ్. అవన్నీ అసలు యూజ్‌లెస్. మనిషి యొక్క క్వాలిటీ అతని నాలెడ్జ్ బట్టి, అతని అవగాహన ప్రపంచం పట్ల అతనికున్న అవగాహన బట్టి తెలుస్తుంది గానీ, అతని గుణగణాలు, అలవాట్లు
అతను వాటి బట్టి తెలియటం ఒక్కొక్క పరిస్థితిలో బట్టి ఒక్కొక్క రకంగా వాడతాడు. అతనికి ఉన్న అవగాహన, వెల్ ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తి, తెలుగు సినిమా తీసే టెక్నిక్ గురించి కానీ, క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ, ఆ, మట్టి వాసన తెలిసినవాడు, మనిషి తత్వాలు తెలిసినవాడు. నువ్వే ఆయన క్యారెక్టర్స్ చూసారా సార్, మనకి హద్దుకుపోయి ఉంటాయి. కరెక్ట్. చాలా ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడంటే క్యారెక్టరైజేషన్స్ మీద, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్న సీన్, టోటాలిటీ సినిమా కూడా దెబ్బతింటుంది ఒక్కోసారి. ఆయన కాంప్రమైజ్ అవుట్, ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేయాలి కదా, ఇలా ఎందుకు బిహేవ్ కాదండి, కన్వీనియన్స్ కోసం ఇలా చేయొచ్చు, కాసేపు మన కన్వీనియన్స్ కోసం ఆయన క్యారెక్టర్ని ఇచ్చే వాల్యూ, అంటే క్యారెక్టర్కి ఎందుకు వాల్యూ ఇస్తారంటే మనిషికి వాల్యూ ఇస్తాడు కదా. క్యారెక్టర్స్ తయారు చేస్తాం, క్యారెక్టర్స్ అందరినీ ఒక కామన్ సిచ్యువేషన్లో పడేస్తాం. కథ యొక్క ఉద్దేశం ఏమవ్వాలి, రచయిత ఉద్దేశం ఏమవ్వాలంటే ఈ క్యారెక్టర్లతో ఈ సిచ్యువేషన్ ఒక్కొలిక్కి రావాలి సార్, అంతే. అదే కదా. ఈ క్యారెక్టర్స్ ఒక్కోసారి రచయిత వాటిని కన్వీనియంట్గా డిసప్పేర్ చేస్తాడు, ఆపుతాడు, లేకపోతే మార్చేస్తాడు, లేకపోతే వాళ్ళు కనపట్లేదంటే ఏవో జరుగుతాయి. కానీ ఆయన ఆ క్యారెక్టర్స్ వాళ్ళలాగానే బిహేవ్ చేస్తుంది. హాలీవుడ్ టెక్నిక్ ఇది, హాలీవుడ్ మెథడ్. ద క్యారెక్టర్స్ బిహేవ్ లైక్ దెమ్సెల్వ్స్. దెర్ విల్ బి a lot of integrity in writing, there will be a lot of organic shifting in writing, and yet the story reaches an end. Sir. That's why classic English films, Hollywood films, they stay forever. అలాంటి ప్రయత్నం చేస్తుంటాడు కృష్ణవంశీ గారు. ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాడు, సక్సెస్ అప్పుడు అవ్వాలని లేదండి. బట్ ఆయన ఇంటిగ్రిటీ టువర్డ్స్ రైటింగ్ అండ్ మేకింగ్ మాత్రం ఇప్పుడు పోగొట్టుకోవాలి. సార్, ఆ ఖడ్గం సినిమాకి పనిచేసేటప్పుడు నాకు తెలిసి ఒక చిన్న వయసే అయి ఉండొచ్చు. చాలా చిన్న. భయమే లేదు ఆ డైలాగ్స్ రాస్తున్నప్పుడు, ఆ మేకింగ్ అప్పుడు? అప్పుడు ఎక్కువ ఉత్తేజ్ గారు వాళ్ళు ఉండేవాళ్ళు, కృష్ణవంశీ గారు ఉండేవారు. ఇప్పటికి చిన్నపిల్లని కదా నేను. పైగా నేను అప్పుడు పోసాని కృష్ణమురళి గారి స్కూల్ నాది. అసలు భయాలు స్కూల్ లేదు అసలు. వేరే లెవెల్ స్కూల్ కదా అది, అసలు భయాలు లేవు. భయం అనేది నాకు జాగ్రత్త వేరు, భయం వేరండి. కుదురు జాగ్రత్తకి భయానికి తేడా తెలియాలి మనుషులకి. భయం వేరు. నీ వేపున న్యాయం ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం. నువ్వు వెన్ యూఆర్ లా అబైడింగ్ సిటిజన్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. జాగ్రత్త వేరు, భయం లేకపోవడం. జాగ్రత్త, భయం లేదు కదా అని చెప్పి నువ్వు బైక్ 150 కిలోమీటర్ స్పీడ్లో చెక్ పోస్ట్ నుంచి పంజికొట్టుకెళ్తే మధ్యలో 3 సార్లు చచ్చిపోతావు. తప్పు కదా, అది జాగ్రత్త. అది భయం లేదండి నాకు అని ఏమన్నా నెత్తి మీద కొడతానంటే తప్పు కదా. అది భయం వేరు, జాగ్రత్త వేరు. నేను అది ఈ డిఫరెన్స్ నేను చిరంజీవి గారి దగ్గర నేను తెలుసుకున్నా. ఆయన చాలా భయంగా ఉండాలి రవి, భయంగా ఉండాలి, జాగ్రత్త. పెద్దానికి మనం చెప్తుంటే భయం ఉండకూడదు సార్ అన్న. ఐ విల్ టెల్ యూ, భయం వేరు, జాగ్రత్త వేరు. నేను కేరళలో చెప్పాను, నాకు ఇప్పటికీ మైండ్లో ఉండిపోయింది. జాగ్రత్తగా ఉండాలి. మనం లా బ్రేక్ చెయ్యట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని నొప్పించట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. అవతల వాడిని డిస్టర్బ్ చేయట్లేదు కదా అనే జాగ్రత్తలో ఉండాలి. మనం ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఏమైనా కోల్పోతామేమో, మనం కోల్పోవటం మన కుటుంబం ఇబ్బంది పడుతుందేమో, మనకి బాధ్యత తప్ప చెప్పిన మన కంపెనీ ఇబ్బంది పడుతుందేమో అనే జాగ్రత్త ఉండాలి. అది దాన్ని భయం అనుకుంటే భయం అనుకో, జాగ్రత్త అంటే జాగ్రత్త. దట్స్ వేర్ ఐ హ్యావ్ లెర్న్డ్ లెసన్. 2 సంవత్సరాల క్రితం, 2.5 సంవత్సరాల క్రితం ఒక స్టేజ్ మీద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి సినిమా చేయడానికి రెడీగా ఉన్నాము, ఛాలెంజ్ విసురుతున్నాను అని చెప్పేసి ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండస్ట్రీలో టాప్ రైటర్స్లో మీరు, కోనా వెంకట గారు, చాలామంది ఉన్నారు. సో మార్కెట్ పరంగా మంచి వాతావరణం ఉంది, వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నారు. వాళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా రాయడానికి ఎందుకు ప్రయత్నాలు జరగట్లేదు? చాలా కష్టం అండి. కష్టం ఎందుకంటే నియర్ ఇంపాసిబుల్. ఐ విల్ టెల్ యూ వై. చిరంజీవి గారు ఇస్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, నటుడు. బాలకృష్ణ గారు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్కి టార్చ్ బేరర్. టార్చ్ బేరర్ ఆయన. చిరంజీవి గారు ఎంటర్టైన్మెంటు, చిరంజీవి గారి ఫ్యామిలీ డ్రామాలు, చిరంజీవి గారు ఇవి చేస్తారు. కానీ బాలకృష్ణ ఈజ్ లార్జర్ దాన్ లైఫ్. ఈజ్ ఏ సోషల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. సో ఇద్దరిని తీసుకొస్తే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం ఏమై ఉండాలి? ఆ ప్రాబ్లం చిరంజీవి గారు ఒక్కడు సాల్వ్ చేయలేడా? బాలకృష్ణ గారు కూడా కావాల్సి వచ్చాడా? బాలకృష్ణ గారు ఒక్కడు చేయలేడా? చిరంజీవి గారు వస్తే కానీ చేయలేకపోయాడా? ఎవడా వ్యక్తి ప్రాబ్లమా, లేకపోతే సమస్య, సిచ్యువేషనా, వ్యక్తుల సమూహమా, ఎవరు వాళ్ళు? అది తయారు చేయగలిగితే వీళ్ళిద్దరిని పెట్టచ్చు. అర్థమవుతుందా? విలన్ ఎవడు, కాన్ఫ్లిక్ట్ ఏంటి, ప్రాబ్లం ఏంటి,
కృష్ణార్జున యుద్ధం లాంటి సినిమాలు చేయొచ్చు, లేకపోతే అడవి సింహం లాంటి సినిమా చేయొచ్చు. చాలా జరిగినాయి, ఇద్దరు దొంగలు చేయొచ్చు. లేకపోతే వీళ్ళిద్దరిని ఎదుర్కొనేది ఎవరిని? హ్మ్. అది దగ్గరే కథలన్నీ ఆగుతాయండి. సార్. పెద్ద హీరోల కథలు రాయటం ఎందుకు కష్టం అంటే, పెద్ద హీరోలకే కష్టమైన ఆ కష్టం ఏంటి? హ్మ్. అర్థమవుతుందా? అవును. ఇట్స్ ఎ వెరీ టఫ్ టాస్క్. హ్మ్. మనం ఎందుకంటే మన ఇమేజ్‌లో, మన సౌత్ ఇండస్ట్రీలో హీరోల ఇమేజ్ లార్జర్ దాన్ లైఫ్. మనం వాళ్ళని డెమి గాడ్స్‌గా చూస్తాం. కరెక్ట్. డెమి గాడ్స్ దే ఆర్ ఇన్విన్సిబుల్. వాళ్ళు కొట్టే విలన్ ఎవడు? హ్మ్. ఫ్యామిలీ డ్రామా చేయాలి. లేకపోతే అది అంతా చేయాలి. ఎంత వర్క్ చేయాలి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అంటే మీకు తెలిసి మీరు గాని, లేదా మీకు తెలిసిన రైటర్లు గాని, ఎవరైనా ఈ 2 ఏళ్లలో కనీసం ఆ ప్రయత్నం చేయడానికి కూర్చున్నారా? నాకైతే తెలీదండి. తెలీదు. టు మై నాలెడ్జ్ కూర్చున్నారేమో. హ్మ్. హ్మ్. కూర్చుంటే నాకే తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో కూర్చుంటే. మరి వాళ్ళకెళ్ళి చెప్పారు. నాకు తెలిసి టు మై నాలెడ్జ్ సార్. చెప్పలేదు. మరి చెప్పుంటారేమో నాకు తెలీదు. సార్. ఐ డోంట్ నో. నాకు అండ్ నాకు బాగా చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించేది మీ బ్యాచ్ ఒకటి ఉంటది సార్. అంటే కోన వెంకట గారు గాని, మీరు గాని, గోపీమోహన్ గారు గాని ఇలాంటి ఒక బ్యాచ్. అంటే రైటర్స్ చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. బట్ మీ లైఫ్ ఏమి, మీ అందరి లైఫ్ ఏమి అంత పూల పంపుగా ఎప్పుడు సాగలేదు. కోన వెంకట గారి లైఫ్ సార్. ఆయన 1999 2000 ఎర్లీ 2000 ఆస్తంతా పోయి రోడ్డు మీదకొచ్చేసారు ఆయన. మొన్నే చెప్పాడు ఆయన. ఆ! మొత్తం పోయిందా సార్? మొత్తం పోయిందన్నాడు. మొత్తం పోయి మొత్తమా అన్నా? మొత్తం అన్నాడు. ఆ! ఊరుకోండి సార్ మొత్తం అని అరిచాడు నా మీద. కారులో వెళ్తుంటే. నేను నమ్మసా. ఎందుకంటే నేను గవర్నర్ గారి మనవడు. మనోడాయన. వాళ్ళ నాన్నగారు పెద్ద ఎక్సైజ్ ఇన్స్‌పెక్టరు. కాకినాడలో నేను అడిగా, కాకినాడలో 15 సంవత్సరం చదువుకున్నాడు ఆయన. హ్మ్. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏది సింబయోసిస్ అంటే సింబయోసిస్ పూణేలో ఎంబీఏ చేశాడు. పెద్ద కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశాడు. సార్. అమెరికా వెళ్ళాడు అప్పటికే. ఆచార్య ఆత్రేయ గారితో బెస్ట్ ఫ్రెండ్ ఆయన. హ్మ్. రైల్వేస్‌లో టీవీలు పెట్టి యాడ్‌లు వస్తాయి తెలుసా అవును. మనకి? ఫస్ట్ ఫస్ట్ చేసిన కనిపెట్టింది ఈయనే. నేనే. అవును. ఇన్ని చేసి ఈయన ఎందుకు ఎక్కాడంటే ఈయన పాలిటిక్స్‌కి వెళ్ళాడు. సార్. ఈయన ఇలా అక్కయ్య గారి మామగారు ద్రోణంరాజు సత్యనారాయణ గారు. హ్మ్. ఆయన పిఏగాను ఆయన తింటున్నప్పుడు అప్పుడు ఈ ప్రచారంలో నరేష్ గారు, ధర్మవరపు చాక్లేట్ గారు పెట్టా. మొత్తం పోయింది. మొత్తం పోయిందంటే పోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇవాళ ఈ స్టేజ్‌లో ఉన్నాడంటే ఎంత గొప్ప జర్నీ సార్. జర్నీ. సో నా క్వెషన్ ఏందంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉంటది? అది తీసుకునేటప్పుడు ఈవెన్ 'హరీష్ శంకర్' గారు గాని, 'పూరి జగన్నాథ్' గారు గాని, సో ఒకనాటి దెబ్బలు తినలేదు ఈళ్ళంతా. మీ బ్యాచ్ ఈ బ్యాచ్ అంతా. కంకు దెబ్బలు తిన్నారు. ఆ! దాన్ని దాటి బయటకొచ్చేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటది? అప్రోచ్ ఎలా ఉంటది? ఏదన్నా పరస్పర రియల్ టైమ్ గౌరవం ఎగ్జాంపుల్‌తో సార్. చెప్పినా ఓకే. లేదు పరస్పర గౌరవం సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు గోపీమోహన్ గారు ఉన్నారు. నాకు చాలా ఇష్టమైన మనిషి అతను. సార్. చాలా ఇష్టమైన మనిషి. నేను నా స్వభావ పరిణామ క్రమంలో నా క్యారెక్టర్ చేంజ్ ఓవర్స్‌లో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడినాయి. హ్మ్. నన్ను ఆయన స్లో డౌన్ చేసాడు. నన్ను చాలా నాలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఆయన చెప్పే మాటలు, ఆయన పద్ధతులు, ఆయన స్టైల్ ఆఫ్ లైఫ్ నాకు చాలా ఇష్టం. అలాగే వర్క్ స్టైల్‌లో కూడా ఈజ్ ఎ జీనియస్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్, సార్. క్యారెక్టరైజేషన్స్. అతను అలా నాకు ఉపయోగపడతాడు. ఆయన కూడా లైఫ్‌లో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు. చాలా ట్రై చేశాడు. ఆల్మోస్ట్ అయిపోయి ఆగింది. హ్మ్. అయినా సరే ఆయన ఇప్పటికీ మళ్ళీ రైటర్‌గా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కోన వెంకట్ గారు. కోన వెంకట్ గారు డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు. అది ఫెయిల్ అయింది. సినిమా రిలీజ్ అవ్వలా. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు. ఫ్లాప్ అయ్యాడు. హిట్ అయ్యాడు. రైటర్ అయ్యాడు. కొట్టాడు. ఇవాళ సెటిల్ అయ్యాడు. హరీష్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ సార్. డిజాస్టర్ ఫ్లాపు. ఎవడైనా ఎంత అది పెళ్ళయింది ఆ టైంలో. సార్. ఫస్ట్ పిక్చర్ డిజాస్టర్ ఫ్లాప్. అప్పుడు పెళ్ళయ్యి ఒక చిన్న పెంట్ హౌస్‌లో కాపురం పెట్టాడు. ఆ పెయిన్ నాతోనే షేర్ చేసుకోలేదు సార్. నా ఇంటర్వ్యూలోనే లైట్‌గా ఏడ్చారాయన. ఆ! అది గుర్తొచ్చి అది చెప్పుకొని ఒక రూమ్‌లో ఉన్నానని చెప్పేసి. హ్మ్. అందరూ ఒకటే రూమ్ నుంచి బయటకొచ్చారు సార్. బట్ అతను నాకు పడ్డవాడు మీద జాలుండదు. ఎదిగేవాడి మీద జాలుండదు. పడడానికి, ఎదగడానికి మధ్యలో ఉండే ధైర్యం ఉన్నవాడి మీద గౌరవం ఉంటుంది. సార్. గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ అలా వచ్చినోళ్ళే కదా! అవును. పూరి జగన్నాథ్ గారి కంటే ఎవడు పడ్డాడు సార్? అబ్బా! ఎవడు పడ్డాడు? ఆయన సినిమా రేపు ఇవాళ ఓపెనింగ్ చేసి రేపు ఆగిపోయింది. 'తెల్లానా' అని కృష్ణ గారితో. అవును. ఫస్ట్ మూవీ. ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడుకో గాని మొదలు పెట్టలా. ఫస్ట్ సినిమా హిట్ అయితే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ వెళ్ళిపోయి నీకు సినిమా రాలా. హ్మ్. నెక్స్ట్ పిక్చర్ 'బాచీ' తీస్తే ఫ్లాప్ అయింది. ఇంక పనికిరాడురా పూరి జగన్నాథ్ మొత్తం అంతా బద్దెకే అన్నారు. హ్మ్. మళ్ళీ వచ్చి చేశాడు కదా! 'ఇట్లు శ్రీరామ సుబ్రహ్మణ్యం', 'ఈడియట్', 'తమిళ అమ్మాయి' కొట్టాడు కదా! కొట్టాడా? మరి ఎట్ట కొట్టాడంటే అది ఒక తరం మారిపోయింది. అసలు ఈ రాస్తే పూరి జగన్నాథ్‌లా రాయాలనిపించుకున్నాడు. హ్మ్. అది కదా! ఆ డిఫికల్ట్ పీరియడ్‌లో వీళ్ళు ఎలా ఉన్నారన్నదే కిక్ సార్. సార్. మీరు పడినవాడిని చూసి జాలి పడకండి. లేచినవాడిని చూసి చప్పట్లు కొట్టకండి. పడిన తర్వాత లేవాలన్న కసితో, లేస్తామన్న నమ్మకంతో
లేస్తామనే ధైర్యంతో 10 మందికి ధైర్యం పంచేవాడి గురించి చూడండి. వాడే హీరో. హ్మ్. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. 'రవితేజ' గారు. సార్. మరి అంతకంటే ఎవరెవరు ఉండండి. కొద్దిగా కింద పడి ఫ్లాప్ అయిపోయి చిన్న చిన్న అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎళ్లి అది కూడా వర్కౌట్ అవ్వక హీరో అయ్యి 'సింధూరం' ఫ్లాప్ హ్మ్. అయ్యి క్యారెక్టర్‌లు చేసాడు. క్యారెక్టర్‌లు మరి ఇవాళ 'మాస్ మహారాజా'. 'మాస్ మహారాజా' ఆ! అండ్ మీ 'వాంటెడ్' మూవీ గురించి సో, మీరు చాలా సార్లు మాట్లాడున్నారు. బట్ నా ఒక చిన్న క్వెషన్ ఏందంటే నేను ఇనింది మీ దగ్గర సోర్స్ ద్వారా ఇనింది. ఆ సినిమా ఫస్టు 'గోపీచంద్' గారు వేరే ఆప్షన్ ఉంది హీరోగా. హీరోగా మీకు. హ్మ్. 'గోపీచంద్' గారు వచ్చి జాయిన్ అయ్యారు. హ్మ్. అంతే గదా! హ్మ్. అయితే వేరే ఆప్షన్ 'రవితేజ' గారు హ్మ్. ఫస్ట్ ఆప్షన్. ఆ టైంలో మీకున్న కమిట్మెంట్ గాని, పరిపక్వత గాని, పట్టు గాని 'గోపీచంద్' గారికి నేను సరిగ్గా చెప్పుకోలేకపోయాను. 'రవితేజ' గారు అయ్యుంటే నేను ఇంకాస్త మంచిగా ఫ్రీడమ్‌గా చేసుండేవాడిని. చేసుకునేవాడినేమో అనుంది. అని మీరు బాధపడ్డ సందర్భాలున్నాయంట నిజమేనా? ఒకసారి పడుంటా. హ్మ్. ఒకసారి పడుంటా. ఫ్లాప్ అయిన రోజు పడుంటా. అవునా? అంతే హ్మ్. అంతకని ఏం పడతాం? అంతకని బాధపడితే ఉపయోగం ఉంది. 'రవితేజ' గారికి చెప్పాను. హ్మ్. బావుందన్నాడాయన. ఆ తర్వాత అదే టైంలో 'కోన వెంకట్' గారు 'డాన్ సీను' అవును. కథ చెప్పాడు. ఆయన 'డాన్ సీన్‌ని' ప్రిఫర్ చేసాడు. నన్ను ఆగమన్నాడు. వెయిట్ చేయి నేను చెప్తాను ఎదురు చూడమన్నాడు. ఆ టైంలో హ్మ్. కో జగ జ జగన్ గారు 'గోపీచంద్' గారిని రిఫర్ చేశారు. 'పూరి జగన్నాథ్' గారి రిఫరెన్స్ వల్ల నేను 'గోపీచంద్' గారి దగ్గరికి హ్మ్. 'గోపీచంద్' గారికి కథ చెప్పాను. ఆయన ఈస్ ఎ వెరీ పొలైట్ మ్యాన్. సార్. 'రవితేజ'తో నాకున్నంత చనువు 'గోపీచంద్' గారితో లేదు. హ్మ్. 'రవితేజ' గారితో "అన్నయ్య అలా కాదు అన్నయ్య ఇలా ఇలా" అని చెప్పుకునేవాడినేమో, ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళమేమో. అక్కడ అంత కుదరలేదు. బట్ స్టిల్ నేను అప్పటికి ఇంకా అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. సార్. హ్యూమన్ బీయింగ్‌గా ఐయామ్ నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు వాళ్ళ మీద తప్పు చేయటం, వీళ్ళ మీద తప్పు తోసేయటం అంత కాదు గానీ, హ్మ్. ఐయామ్ అంత మెచ్యూర్డ్ కాదు ఆ టైంలో నేను. ఐ వాస్ ఎన్ యంగ్ మ్యాన్. హ్మ్. హ్మ్. ఐ డిడ్ నాట్ హావ్ ఎనఫ్ ఎక్స్‌పీరియన్స్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్. మేనరిజం రాలా. అంటే ప్రొడ్యూసర్‌ని నా విజన్ కరెక్ట్ అని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. హీరోని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. కెమెరామెన్‌ని, ఎడిటర్‌లని, యాక్టర్‌లని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. హ్మ్. అరిస్తేనో, గీపెడితేనో, ఏవో పగలగొడితేనో, నేను ఇంతే అనేటనో ఆఫీస్ వదిలి వెళ్ళిపోతేనో, లేకపోతే సరే ఏదో చెప్పి చేసి బయట పడిపోదాం. ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం. ఇవన్నీ కాదు కదా! కరెక్ట్ కాదు కదా! సార్. ఇవన్నీ జరిగినాయి, జరగలేదు పక్కన పెడితే, కన్విన్స్ చేసే శక్తి నాకు సరిపోలా. సార్. నౌ ఐ విల్ బి ఎ బెటర్ పర్సన్ టు కన్విన్స్. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ వేరు. ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్. 'అదుర్స్' మూవీ సార్. ఎందుకంటే తెలుగు సినిమాలు ఇప్పుడు దాకొచ్చిన కామెడీ సినిమాల్లో అంటే నవ్వించగల సినిమాల్లో నేను చెప్పేది ఎంటైర్ హిస్టరీలో సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ 'అదుర్స్.' అవును. అవును. ఆ సినిమాకి పనిచేసిన రైటర్లు మీరు గాని, 'హరీష్ శంకర్' గారు గాని, 'కోన వెంకట్' గారు గాని, 'బాబీ' గారు గూడా ఉన్నారని విన్నాను. 'బాబీ' గోపిమోహన్ గారు కూడా గాని, ఉన్నాడు. 'గోపీమోహన్' గారు ఉన్నారు. సో, ఇంతమంది కలిసి 'వినాయక్' గారు సరే ఆయన హెడ్. డైరెక్షన్. ఇంతమంది కలిసి చేసిన అద్భుతం 'అదుర్స్.' సో, నేను కొత్తగా ఏమి సినిమా గురించి మాట్లాడట్లేదు గానీ, ఆ సెట్‌లో ఆ రైటింగ్ అప్పుడు, ఆ సిట్టింగ్స్ అప్పుడు ఎలా ఉండేది? ఏదైనా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి 'అదుర్స్' గురించి. నాకు కొన్ని అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అంటే హ్యాపీ సినిమా అది. దాని గురించి మరి పెయిన్‌ఫుల్ చెప్పకూడదు. వినాయక్ గారు కథ విషయంలో రాక్షసుడు. సార్. రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. ఆయన దగ్గర నేను ఒకటి నేర్చుకున్నా. హిట్ కథ, ఫ్లాప్ కథ అని ఏ రోజు అనడాయన. హ్మ్. రైట్ కథ, తప్పు కథ అంటాడాయన. సార్. ఆ దగ్గర నేర్చుకున్నా. కథ చెప్తుంటే తప్పిది. ఈ కథ తప్పు కథ ఇది. ఇది కరెక్ట్ కాదంటాడు. హ్మ్. ఆయన ఎన్నో లైన్‌లు విని, విని ఏది నచ్చకపోతే, ఓ రోజు పొద్దున్నే కోన వెంకట గారెళ్లి హ్మ్. ఈ కథ చెప్పాడు. ఓకే. అదుర్స్ లైన్ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే. లాక్ అన్నాడు. హ్మ్. ఏం లాక్ అయిందో ముహూర్తానికది. కోన వెంకట్ గారు 2, 3 సార్లు ఎళ్ళిపోయి వినయ్, విన్నీ అని పిలిసారు. విన్నీ నా వల్ల కాదు. హ్మ్. నా వల్ల కావట్లేదు నిన్ను ఒప్పించడం. నీకు అర్థం కాదు నేను చెప్పేది. అంటే పర్లేదు కోన. కోన పర్లేదు కోన. వినయ్ గారిదేంటంటే కోన గారంటే ఇష్టం బాగా. హ్మ్. పిచ్చ ప్రేమ. వినయ్ గారికేంటంటే ప్రేమికుడు సార్ ఆయన. ఆయన యాక్షన్ సినిమాలు తీస్తాడు. ఆయన ప్రేమికుడు. ఆయన లవర్ బాయ్. సార్. అందరిని ప్రేమిస్తాడు. మాట్లాడుతుంటే అబ్బా! వినయ్ గారితో మాట్లాడుతుంటే సార్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. ఆయన పొలిటిక్స్‌లోకి రావాలి. సార్. వినాయక్ గారు పాలిటిక్స్‌లోకి వస్తే పెద్ద లీడర్ అవుతాడు. ఆయన కంపాషనేట్ పర్సన్. కంపాషన్ ఉంది ఆయనలో. ఆయన కూర్చొని చాలా ఓపికగా జాదంలే. ఇంకా అదృష్టవశాత్తు ఆ టైంలో 'హరీష్ శంకర్' కోన హ్మ్. గారి దగ్గరకొచ్చి హ్మ్. అయితే హరీష్ కొంతకాలం అయిన తర్వాత మిరపకాయ వచ్చింది అతనికి. హ్మ్. తను వెళ్ళిపోయాడు. తర్వాత గోపీమోహన్ జాయిన్ అయ్యాడు. గోపీమోహన్ గారు, నేను జాయిన్ అయ్యాం. తర్వాత మధ్యలో మేమందరం ఇంకా కూర్చొని
వర్క్ చేయటం. ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయింది. సడెన్‌గా అప్పుడు దురదృష్టవశాత్తు 'తారక్' గారికి యాక్సిడెంట్ అయింది. సార్. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్. అప్పుడు బ్రేక్ పడింది ఒక 3, 4 నెలలు. మళ్ళీ కూర్చొని సెకండ్ హాఫ్ వర్క్ చేస్తున్న టైంలో చాలా బ్యాడ్ సిట్యుయేషన్ ఏంటంటే, అంటే నా మనసులో ఓ రోజు వినయ్ గారు, నేను సురేష్ గెస్ట్ హౌస్‌లో ఉన్నాం. ఇంకో ఎవరో ఉన్నారు, అప్పుడు గుర్తులేదు ఎవరున్నారో. మిగతా వాళ్ళు లేరు. సార్. ఫోనొచ్చింది. ఫోనొచ్చి గేట్ బయటే, సురేష్ గెస్ట్ హౌస్ గేట్ బయటే. అలా బేలగా ఉండి ఇట్లా కూలిపోయాడాయన. ఇలా పట్టుకున్నా నేను. కూలిపోతుంటే అర్థమైంది షేక్ అయ్యాడని. ఎలా ఉంటాడాయన? సార్. టైగర్‌లా ఉంటాడు కదా వినాయక్ గారు. కారెక్కెళ్తే ఓ చోటకి అటే పంజగుట్ట సైడు డాక్టర్ చెప్పాడు. వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ ఉంది. లివర్ సార్. క్యాన్సర్. కొడుకంటే వినాయక్ సార్. కొడుకు ఎలా ఉండాలి అంటే వినాయక్. నేను సంపాదించబోయేది మొత్తం రాసిస్తా. నా తండ్రిని బతికించాలంటే ఏ వైద్యం ఉందో చెప్పండి ప్రపంచంలో అని. నాకు తెలిసిన పూజలు, మంత్రాలు, ఎవరెవరైనా పెద్ద పెద్ద ఉంటారు కదా పండితులు, యజ్ఞాలు, యాగాలు ఒక పక్క. ఇక్కడ ఆశిష్ కపూర్ అనే ఉంటాడు ఆయన. ఏరియాలో లక్డీ కపూర్ దగ్గర హాస్పిటల్. సార్. ఆయన హ్యాండిల్ చేశాడు. నేను జపాన్ పంపించానండి. ఆ రోజుల్లో జపాన్ వెళ్ళి హ్మ్. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాడు తండ్రికి. మార్పిచ్చాడు ఆయన. బతికించుకున్నాడు. ఇంకో సంవత్సరం బతికాడు ఆయన. హ్మ్. ఇంకోళ్ళైతే ప్రాణం పెట్టేసాడు సార్. మొత్తం ఏం కావాలంటే అది. జపాన్ తమ్ముడిని పంపించాడు. అక్కడ చేయించుకున్నాడు. తీసుకొచ్చాడు. నాటు వైద్యాలు, ఆ వైద్యాలు, ఇవి తండ్రి కోసం నీ అమ్మ దశరథ మహారాజుకి రాముడు ఎట్లాగో వినాయక్ గారు వాళ్ళ తండ్రికి అట్లా. ఆయన తండ్రి ఎన్నికల్లో నిలబెడతానంటే చాగల్లో ఎన్నికలు నిలబెట్టి గెలిపించాడు. సార్. అంత గొప్ప తండ్రి. నాకు అదుర్స్ అంటే అవి గుర్తుకొస్తాయి. రామారావు గారికి పాపం యాక్సిడెంట్ అవ్వటం, వినాయక్ గారికి ఇది అవ్వటం. మేము వినాయక్ గారి దగ్గర మేము నేర్చుకున్నాం. ఎన్టీఆర్ ఒక విశ్వరూపం సార్ నటుడుగా. ఈజ్ ఎ మార్వెలస్ మ్యాన్. సార్. ఎన్టీఆర్ ఈజ్ ఎ మార్వెలస్ యాక్టర్. యాక్టింగ్ అంటే ఏంటి? మనం కాంది మనం చేయటం కదా! కరెక్ట్. అంతేగా? మనది కానిది మనకు తెలిస్తే చేస్తాం. అతనికున్న జ్ఞానం, అతనికున్న ప్రపంచ జ్ఞానం ఏంటంటే, మిమ్మల్ని చూస్తే మీ బాడీ లాంగ్వేజ్. మీరు ఏం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చింది మీకు. అవన్నీ పట్టేయగలరు. హ్మ్. అతను చాలా చక్కటి నంబర్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్న యాక్టర్. సార్. వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్న యాక్టర్. నేను చాలా నాళ్ళ క్రితం ఇంగ్లీష్ సినిమాలు చూసి, హిందీ సినిమాలు చూసి ఎన్టీఆర్ లౌడ్‌గా ఉంటాడు పెర్ఫార్మన్సు అనుకుంటే ఎంత పాలిష్ అయ్యాడంటేనండి. సార్. సినిమాకి 'నాన్నకు ప్రేమతో' ఒక రకమైన స్టైలు, ఆ తర్వాత 'రారారార' ఒక రకమైన స్టైలు. ఇప్పుడు మన 'సలార్' డైరెక్టర్‌తో చేస్తున్నాడు అవును. 'డ్రాగన్' డ్రాగన్. అలాంటి చూస్తేనే తెలిసిపోతుంది కదా! ఎంత తర్ఫీదయ్యాడు. ఎంత ప్రిపేర్ అయ్యాడు యాక్టర్‌గా. యాక్టర్ ప్రిపరేషన్ బుక్ ఉంటుంది. దానికి ఆ బుక్‌కి మైండ్ ఉంటే ఆ మైండ్ ఎన్టీఆర్. సార్. అంత ప్రిపేర్ అవుతుంటాడు. అలవోక హి నీడ్స్ టు బి ఛాలెంజ్డ్ మోర్. ఎన్టీఆర్ నటుడుగా 'జనతా గ్యారేజ్' హ్మ్. ఫైన్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఎన్టీఆర్ గారిని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్‌లు రాయాలి. సార్. అవి అప్పుడే అతని ఎంజాయ్‌మెంట్ మనం చూస్తాం. అంటే మీరు ఎలాగో మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను ఎన్టీఆర్ గారంటే విపరీతమైన ఇష్టం నాకు. ఓహ్! కానీ ఇప్పటిదాకా 'సింహాద్రి' తర్వాత వచ్చిన స్క్రిప్ట్‌లన్నీ ఆయన లేపిన సినిమాలు. ఆయన్ని లేపే కథ రావట్లేదు. నాకు 'జనతా గ్యారేజ్' నేను ఇంకో కోణం చూపించా. ఎందుకంటే అవతల మోహన్ లాల్ ఉన్నాడు. సార్. ఓకే. మోహన్ లాల్‌తో చేయాలిగా. హ్మ్. అవునవును. అప్పుడు మనం ఏంటంటే మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే షోయబ్ అఖ్తర్ వేసిన దానికి, పక్కనోడు వేసిన దానికి బాల్‌కి రెస్పెక్ట్ ఇస్తాం కదా! కరెక్ట్. కరెక్ట్. సో, మోహన్ లాల్ అలాంటి యాక్టర్. సార్. ఆయనతో చేయటం అలా మ్యాజిక్. అలాగే మళ్ళా 'ట్రిపుల్ ఆర్' చూడండి. హ్మ్. పోటాపోటీ అది ఉండాలి ఆయనకి. హీ హాస్ టు గెట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరకు వచ్చిన 10 కథల్లో కథ చేస్తారు. అంతేగా? అంతే. అంతకంటే ఏం చేయగలరు? అంతే. సృష్టించుకోలేం కదా! లేతే పెద్ద రామారావు గారిలాగా కథ రాయాలి. నేను నా నా నటనా వైదుష్యాన్ని ఛాలెంజ్ చేసే కథ నేను రాసుకుంటాను గొప్పవాడాయన. హ్మ్. అంతే కదా! అంతే. యాక్చువల్‌గా ఇంటర్వ్యూకొచ్చిన గెస్టులని వీలైతే ఏడిపిద్దామని చిన్న ఆశ ఉంటది యాంకర్‌కి. మీరిందాక వినాయక్ గారి గురించి చెప్పి నన్నేడిపిచ్చారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో నాకు కన్నీళ్ళు ఆగట్లేదు. నిజం. ఎందుకంటే
నా దగ్గర సంపాదన లేని వయసులో నేను మా నాన్నకి ఇవ్వలేకపోయిన సదుపాయం అది. నా కళ్ళ ముందు మా నాన్న చనిపోతుంటే ఏం చేయలేక, ఎవరన్నా డబ్బులు పెట్టి బతికిస్తారేమో అని ఆశగా హాస్పిటల్‌లో నిలబడి ఎదురు చూసిన రోజులు. మీరు ఆ మాట అనంగానే నాకసల ఒక 2, 3 సెకన్లు అర్థం ఏమి మైండ్ పోయింది. మా నాన్న అంటే మా నాన్న ఏం చేశాడంటే, నేనంటే ఎంత ఇష్టం అంటే మా నాన్నకి. నేను సేవ చేసుకునే అవకాశం ఇవ్వకుండా పోయాడు. సో అంటే కూర్చొని మంచినీళ్ళు తాగి బాత్రూమ్‌కెళ్ళి పడిపోయి చచ్చిపోయాడు. అది చూడండి అసలు అంటే అనారోగ్యం లేకుండా రేపు పొద్దున పుట్టినరోజు. సో పొద్దున బట్టలు సర్దుకొని రైలెక్కి అన్నవరం వెళ్ళాలి. హ్మ్. ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. అంటే నేను కనీసం గివ్ బ్యాక్ కూడా ఇవ్వలేకపోయాను వాడికి. ఓకే. హ్మ్. కొంతవరకే కొందరికి అదృష్టం ఉంటది. కొందరికి ఉండదు సార్ అంతే అది ఆ విషయంలో. అండ్ సారీ ఇట్స్ ఓకే. ఓకే. ఫైన్. హ్మ్. అండ్ లాస్ట్ ఫ్యూ మోర్ క్వెషన్స్. నేను కంపేర్ చేసి అడగట్లేదు. రాయగల కెపాసిటీ ఉన్న చాలామంది రైటర్లలో సో, మీరు వన్ ఆఫ్ ది టాప్‌లో ఉన్నారు. బట్ డైరెక్షన్ విషయంకొస్తే మళ్ళీ ఒక్కసారి చేజారిన మళ్ళీ గట్టిగా పట్టుకోవాలి. ట్రై చేస్తాను. ఇలాంటి ఒక ఆలోచన ఉంది. ఇలాంటి ఒక కథ ఉంది. ఇలాంటి ఒక కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాను. సో, డైరెక్షన్ విషయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఇప్పుడు? డైరెక్షన్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. సార్, శక్తి కావాలి. సార్. సక్సెస్ కావాలి. మనం సక్సెస్ లేనప్పుడు మళ్ళా డైరెక్షన్‌కెళ్ళామనుకోండి, యాక్ట్ చేసే యాక్టర్‌కి, పెట్టుబడి పెట్టే ప్రొడ్యూసర్‌కి కూడా హాఫ్ మైండెడ్‌లో ఉంటారు. హ్మ్. ఈడు ఆల్రెడీ ఫ్లాప్ తీసాడు. మళ్ళా ఈడితో తీస్తే ఏమవుతుంది? మనం చేయించుకుందాం. హ్మ్. అని వాళ్ళ సలహాలు, వాళ్ళ సంప్రది మనం చెప్పింది చేయలేం అట్లాగా. హ్మ్. రెండేంటంటే ఫిజికల్‌గా కూడా సక్సెస్ ఇచ్చే ఆరోగ్యం వేరు. సార్. సక్సెస్ ఇచ్చే భావం వేరు. హ్మ్. ఇప్పుడు 32 ఏళ్ల వాడికి ఫ్లాప్ వచ్చినా నిలబడగలడు గానీ, నా ఏజ్ వాడు ఫ్లాప్‌ని తట్టుకునే బలాన్ని ఇవ్వలేడు. సార్. సో, ఇట్ ఈస్ ఎ వెరీ ఫార్ ఫెచ్డ్ ఐడియా. ఇప్పుడు రాకెట్ కనిపెడతాడండి. రాకెట్ కనిపెట్టి ఫెయిల్ అయితే హ్మ్. ఇంటికెళ్ళిపోడు. వాడు నంబర్ 1 విమానం కనిపెట్టాలనుకోలే. సార్. నేను అట్లాంటివి ఆలోచిస్తే రాకెట్ ఇంకో 2 సార్లు ట్రై చేయటం ఎందుకు? హ్మ్. ఫైన్ ఇన్ దట్. యాహ్! నేను అందుకనే 'జవాన్‌లో' డైలాగ్ ఉంటుంది. "నువ్వు దేంట్లోనో ఫెయిల్ అయితే దేనికి పనికిరానివాడివి కాదురా ఇంకో దేనికో పనికొస్తావు" అని అంటాడు. అవును. హ్మ్. ఇది. అండ్ ఇప్పుడు మీరు రైటర్‌గా గాని, లేదా ప్రొడ్యూసర్‌గా గాని హ్మ్. వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు. సినిమా మీకైతే కడుపు నింపింది. సో, రాబోయే అప్‌కమింగ్ రైటర్స్‌కి గాని, యంగ్‌స్టర్స్‌కి గాని సో, 'బీవీఎస్ రవి' ఎలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ తన స్థాయిలో ఇవ్వగలడు? ముందు కథా రచయితలకి కథ రాయటం రావాలండి. హ్మ్. కథా రచయితలు ఐడియాస్‌తో వస్తారు. సింగిల్ లైన్స్‌తో వస్తారు. ఆ ఐడియా కథ అవ్వాలి. దానికి ఒక ఎక్సర్‌సైజ్ ఉంది. చాలామంది నా దగ్గర ఐడియా ఉందండి. ఓ 5 నిమిషాలు చెప్తారు. అది హ్మ్. కథ కాదు అది ఐడియా. హ్మ్. దాన్ని కథ చేయాలి. కథ చేయాలంటే ఒకప్పుడు గురుకృష్ణ పరంపరలాగా పరశుర బ్రదర్స్ దగ్గర పోసాని గారు, పోసాని దగ్గర నేను అలా పని చేసుకుంటూ వచ్చాం. సార్. నా దగ్గర కిషోర్ తిరుమల అవును. వచ్చేవారు. అలా ఉంటేనే వర్క్ నేర్చుకోగలరు. అసిస్టెంట్స్‌గా పనిచేయండి రైటర్ల దగ్గర, పెద్ద రైటర్ల దగ్గర. మాకు పేరు కావాలండి, డబ్బులు కావాలండి అని గొడవ పడి పని నేర్చుకునే అవకాశాన్ని కోల్పోకూడదు. సార్. నో ఎవరిది నీకు శక్తి చౌర్యం కాదు ఇక్కడ. ఒక్కోసారి నీ గురువు తప్పేమో అని నీకు అనిపిస్తుంటుంది. అది కూడా నీ మైండ్‌లో నోట్ చేసుకో. నేనైతే ఇలా చేయను అని. హ్మ్. ఆ తర్వాత రిజల్ట్ కరెక్ట్ అనుకో. నువ్వైనా రాంగ్ అవుతావు. రిజల్ట్ రాంగ్ అయితే నువ్వైనా రైట్ అవుతావు. సార్. దగ్గరుండి చూసి నేర్చుకోవాలి. చాలామంది బుసదెంగని రైటర్లు అంటుంటారు. మీ చాలా యూట్యూబ్‌లో కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి. చూడండి. ఇప్పుడున్న ఏఐ వల్ల ఆటోమేటిక్‌గా సబ్‌టైటిల్స్ ఆటోమేటిక్ లాంగ్వేజ్ చేంజ్ కూడా వచ్చేస్తుంది. హ్మ్. అవును. అవన్నీ తెలుసుకోండి. బాగా నేర్చుకోండి. తొందరపడొద్దు ఎదిగేద్దామని. సరంజామా బాగా ఉంటేనే రాకెట్ పైకెళ్తుంది. ఎంత మందుగుండుంటే అంత నాలెడ్జ్ అది. సార్. అంత సరంజామా తెచ్చుకోండి. నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఎవరికైనా నా కథ విని బావుందో లేదో చెప్పగలిగే ఎప్పుడు చేస్తుంటాను. ఆల్రెడీ నా దగ్గర చాలామంది వస్తారు. నేను హ్మ్. చెప్తుంటాను. హ్మ్. అండ్ 'మేము కాపురం' విషయంకొస్తే సో, 'బీవీఎస్ రవికి' 'మేము కాపురం' కొత్తగా ఏమిచ్చింది ఇన్ని సంవత్సరాల తర్వాత? మళ్ళీ మీ ముందు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం వచ్చింది. ఓకే. ఇది మీరు ఆల్రెడీ కూడా ఇచ్చున్నారు. నేను అడిగేది కొత్తగా. మరిన్ని వెబ్ సీరీస్‌లు చేయడానికి ధైర్యం ఇచ్చింది. సార్. అంటే ఎవ్రీథింగ్ ఈస్ ప్రూవింగ్ టు యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను ఇది చేయగలనా లేదా? హ్మ్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయగలనా లేదా అని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడో వచ్చి సార్ బాగా చెప్పారు సార్ అని. కరెక్ట్. అభినందన కదా! కరెక్ట్. అభినందన కూడా ఒక ఎనర్జీ, ఆక్సిజన్. నాకు అభినందన వచ్చింది. హ్మ్. మీరిప్పుడు నన్ను పిలిచారంటే సక్సెస్ అవ్వడం వల్ల. సార్. మీరు నన్ను ప్రశ్నలు అడిగారు. సో, ఇదేమవుతుందంటే ఓకే.
బాగా చేసాం, ఇలా ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎదగాలి, ఇంకా పెద్ద స్పాన్కి వెళ్ళాలి, ఇంకా పెద్ద స్పాన్కి వెళ్ళాలి నేను ఎనర్జీ బూస్టర్. బట్ ఓటీటీలందరికీ మీరు ఇదొక హాట్ కేక్ అయిపోయారు ఇప్పుడు. అయితే కనుక చాలా సంతోషమే కదండి, హ్మ్. హ్యాపీ. అండ్ అటు 'ఆహా' చూసినా, ఇటు 'జీ5' చూసినా అండ్ వేరే కొత్త ప్రాజెక్ట్ కూడా ఒకటి వేరే వాళ్ళకి చేయబోతున్నారని చెప్పి విన్నాను. అవునవును, ఆ! సో, జరుగుతుంది. ఓటీటీలందరికీ కేర్ ఆఫ్ బీవీఎస్ రవి అయిపోతున్నారు. అలా ఉండదు సార్, దేనికదే, దేనికదే సార్. నిన్న పనయిందని వాళ్ళ పనవుతుందని గ్యారంటీ లేదు కదా, సార్. దేనికదే. మళ్ళా డ్రిల్, ఇందాక పొద్దున చెప్పేది, నాకు చెప్పే డ్రిల్, హ్మ్. ఆ హ్మ్. డ్రిల్ అయితే గ్యారంటీ హ్మ్. హ్మ్. అది ఉంటుంది. దానికి. ఎవరికైనా అంతే. సార్. అండ్ 'అన్‌స్టాపబుల్' మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? అన్‌స్టాపబుల్ అనేది ఒక అన్‌స్టాపబుల్ సార్. హ్మ్. బాలకృష్ణ గారి టైము, ఆహా వాళ్ళ ప్లాను, హ్మ్. ఐయామ్ విల్ బి రెడీ. హ్మ్. ఏదో జరుగుతున్నాయి వెనకాల. నాకు పెద్దగా తెలీదు. బట్ జరగబోతోందని తెలుస్తుంది. ఇంకా చాలా కొత్త ఐడియాతో రాబోతున్నారు బాలకృష్ణ గారు. అంతవరకు నాకు నమ్మకం ఉంది. అండ్ సినిమా విషయం కాస్త పక్కన పెడితే, నాకు ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ మేకర్స్ ఈ సినిమా తీసే ఈ ప్రొసీజర్‌లో ఈ కమర్షియల్ ఎక్స్‌చేంజ్ ఎలా ఉంటది? అంటే వాళ్ళు ఇంత బడ్జెట్ అని ముందే ఇచ్చేస్తారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? కమిషన్డ్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని. సార్. అదేంటంటే ముందు ఒక రచయిత ఎళ్లి మేము కథ చెప్తాం అంటాడు. హ్మ్. ఫస్ట్ స్టెప్, హ్మ్. తలుపు కొట్టి, తలుపు తీస్తే హ్మ్. కథ తీస్తే. కథ చెప్తాం అంటారు. హ్మ్. ఇప్పుడు కథ చెప్తాం అన్నప్పుడు అక్కడ వాళ్ళు కథలు వినేవాళ్ళు 4, 5 ఉంటారు. సార్. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అని ఒక మంచి పేరిస్తారు వాళ్ళకి. హ్మ్. ఏవో వాళ్ళ కార్పొరేట్ భాషలో రకరకాల పేర్లతో తిరుగుతుంటారు. వాళ్ళకి కథ చెప్తారు. వాళ్ళు గదిలోకెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు. హ్మ్. ఏవండీ పలానా అబ్బాయి కథ చెప్పాడు ఎలా ఉందంటే, అబ్బో! దారుణం అండి, 2 గంటలు వేస్ట్ అనొచ్చు. హ్మ్. అసలు మరీ ఘోర కలి అంటారు ఒకడు. బానే ఉందండి, అతనికి చెప్పడం చేత కావట్లేదు కానీ బానే ఉందని ఒకడు. ఇవన్నీ మాట్లాడుకొని బయటకొచ్చి విల్ డిస్కస్ ఇంటర్నల్లీ అండి. మీరు పిచ్ డెక్ లాంటిది ఏమన్నా ఇస్తే, హ్మ్. అది ఇస్తే, ఆ పిచ్ డెక్ అంటే అదేదో పాపోత్సవమనే ఉండదు. ఈ కథ 2 లైన్‌లలో ఏంటి? 10 లైన్‌లలో ఏంటి? ఎవరెవరు ఉంటారు? ఏ హ్మ్. ఊళ్ళో జరుగుతుంది? ఫోటోగ్రఫీ ఎలా చూపిస్తారు? పాత ఫోటోలు ఏమైనా చూపించి ఇలా తీస్తారు. అవును. కాస్టింగ్ వీళ్ళేమనుకుంటున్నారు అని చూస్తే వాళ్ళు ఓహో! ఈ రచయిత మనసులో ఇది ఉందన్నమాట. ఇది డెవలప్ చేయొచ్చేమోనండి. హ్మ్. సరేనయ్యా నువ్వు ఇంకొద్దిగా చేసుకురా అంటారు. మళ్ళా వాడు కొద్దిగా చేసుకొస్తారు. అంటే అబ్బాయి బాగా తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఇదేదో కొద్దిగా బడ్జెట్‌లో అయ్యేటట్టుంది. ఇది డెవలప్ చేద్దాం. అంటే అప్పుడు అతన్ని పిలిచి, "ఏవయ్య నీకింత రొక్కం ఇస్తున్నాం. హ్మ్. డెవలప్ చేసుకొని రా. హ్మ్. తర్వాత మళ్ళా కొంత ఇస్తాం. హ్మ్. మొత్తం అయిన తర్వాత మాకు నచ్చకపోతే ఆ కట్ట మేము తీసుకొని డస్ట్‌బిన్‌లో పడేస్తాం. గెట్ ఔట్. ఓకే. నువ్వు తీయకపోవచ్చు. హ్మ్. కానీ ఇది మొత్తం మాకిచ్చేసేయాలి. హ్మ్. ఇంత ఐడియా చెప్పావు నువ్వు. నీకు డబ్బు పెట్టి మొత్తం డెవలప్ చేయమన్నాం గదా!" దాన్ని కమిషన్ డెవలప్‌మెంట్ అంటారు. ఓకే. దాన్ని డెవలప్‌మెంట్ ఫీ అంటారు. హ్మ్. డెవలప్‌మెంట్ ఫీ చేసిన తర్వాత అతనిచ్చిన ఒక ఇంత ఐడియాని మొత్తం వాళ్ళు ఎపిసోడ్‌లో 7, 5, 6 రాయించిన తర్వాత ఇదంతా వాళ్ళదే హ్మ్. అని అగ్రీమెంట్. వాళ్ళు మొత్తం డెవలప్‌మెంట్లు చూసుకొని మళ్ళా ఒక సర్వసభ సమావేశం పెట్టుకొని, ఆ కథ ఒకటి బావుందండి. ఒకసారి విందాం మనం. మొత్తం విని ఏం చేద్దాం? ఢిల్లీయో, బొంబాయి వీళ్ళ హెడ్ ఆఫీస్‌కి పంపిస్తారు. హ్మ్. ఏవండీ ఈ కథలున్నాయి. మనం అందరికి డబ్బులిచ్చాం. ఓ 10 మందికి ఇస్తే ఒక 5, 6 తెమిలింది. ఆ 5, 6లో 3 అయితే రెడీగా ఉన్నాయి. అనిపిస్తున్నాయి. హ్మ్. మరి మీరు నిర్ణయం తీసుకోండి. అంటే సరే అండి. మేమైతే ఓ పని చేద్దాము. మనకి తమిళ్‌లో కూడా ఒకటి, హిందీలో ఒకటి, మరాఠీలో ఒకటి కూడా మనకున్నాయి. వాళ్ళేమో అదేదో వెబ్ సీరీస్ మర్డర్ అంటున్నారు. ఇంకోటేమో ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు. ఒకటేమో హారర్ అంటున్నాడు. మన దగ్గర రొమాన్స్ లేదు. హ్మ్. మంచి రొమాన్స్ ఉంది కదా! రొమాన్స్ ఉంది సార్ మన దగ్గర. ఇదుంది. వీటిని చేద్దాం. హ్మ్. ఏ బాబాయ్ నీది ఓకే. ఓ డైరెక్టర్‌ని పెట్టాలి దీనికి. సార్ నేనే సార్ డైరెక్టర్. నువ్వు కాదు. నువ్వు రైటరే నువ్వు. నువ్వు డైరెక్టర్ అలాగ అట్లాంటివి చేయదుక. నువ్వు డైరెక్టర్ ఊరికే అని చెప్పి ఆల్రెడీ డైరెక్టర్లు వీళ్ళ దగ్గర ఇంతకుముందు వెబ్ సీరీస్‌లు తీసినోళ్ళు గాని, పక్క ఓటీటీల్లో వెబ్ సీరీస్‌లు తీసిన డైరెక్టర్లు గాని, హ్మ్. లేకపోతే ఇంతకుముందు అక్కడి దాకా వచ్చి ఫెయిల్ అయిన డైరెక్టర్లు గాని, వాళ్ళని పిలిచి "అబ్బాయి నువ్వేమైనా చేస్తావా? ఖాళీగా ఉన్నావా?" అంటే "ఉన్నాను సార్. ఈ నెల నుంచి ఈ నెల ఖాళీ రాను కథ విను." హ్మ్. "అమ్మో! ఇది రాడ్డండి నేను చేయలేను" అనొచ్చు వాడు. మళ్ళీ మొదటికి రావచ్చు. మళ్ళా మొదట రావచ్చు. "ఈడు రాడ్ అంటున్నాడేంటి?" ఇది ఆపేద్దాం అనుకోరు. ఓహో! నీకు నచ్చలేదనమాట. హ్మ్. మా టేబుల్ అంతటికి నచ్చింది. మేము ఇతనికి డబ్బులిచ్చాం. మా హెడ్ ఆఫీస్‌కి నచ్చింది. నీకు ఒక్కడికి నచ్చలా. హ్మ్. నువ్వేమన్నా మార్చుకొని చేసుకుంటా అంటే చేసుకో. లేపోతే మేము ఇంకోటి చూసుకుంటాం. హ్మ్. అది డైరెక్టర్‌కి వాల్యూ ఇస్తారు. డైరెక్టర్ ఓన్లీ డైరెక్షన్ చేయాలి. నువ్వు కెలకద్దు, ఎక్కువ కెలకద్దు. కొంత కెలికి హ్మ్. చూసుకో. ఆ డైరెక్టర్‌నిచ్చి, బాబు నీ తరహాలో నువ్వు తీయడానికి కెలకుతావా? లేదా మొత్తం పిండుతావా? అంటే నేను మొత్తం చించుతా అంటే చించి చూపిచ్చు. హ్మ్. అమ్మో! ఈడికి అసలు కథ అర్థం కాలేదండి. మనం ఏదో అనుకుంటే వీడు ఇంకోటేదో అంటున్నాడు. మనం రొమాన్స్ అనుకుంటే వీడు ఫ్యామిలీ డ్రామా అంటాడు. పంపించండి, పంపించండి అంటారు. హ్మ్. ఇదంతా జరిగి 10 రోజుల్లో జరిగిపోతుంది. ఇది గూడా జరుగుద్ది. 10 రోజుల్లోనే. ఆ హ్మ్. తర్వాత ఒకడొచ్చి వాడికి తెలుసు ఇలా జరుగుతుందని. హ్మ్. అసలు మీరిచ్చిందే మహాప్రసాదం అంటాడు వాడు. తీసి పెడతారు. ఎందుకంటే ఆడు తీసి పడదొబ్బుతారు. వాళ్ళు మొత్తం ఈడు డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ ఎవరు?
హ్మ్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ప్రొడ్యూసర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేవాడు. హ్మ్. ఇంతకుముందు వాళ్ళు మార్కెట్‌లో ఎవరు తక్కువ డబ్బుల్లో బాగా రిచ్‌గా తీయగలరు. హ్మ్. మన బడ్జెట్ ఎక్స్ అయితే ఎక్స్ స్క్వేర్‌లో తీయగలరు. 2 తీయగలరు. హ్మ్. ప్రతిసారి మన దగ్గరకొచ్చి ఏవండీ డబ్బులయిపోయినాయండి అని బేలగా పెట్టకుండా, ఉన్న దాంట్లో మనం డిలే చేసిన డబ్బులు హ్మ్. మనకు ప్రాసెస్‌లు జరుగుతూ ఉంటాయి కదా! హ్మ్. వాళ్ళు ముందు డబ్బు పెట్టి జేబులోంచి, హ్మ్. తర్వాత మనకు వచ్చేదాకా వెయిట్ చేసే ఫైనాన్షియల్ మజిల్, ఓకే. విజన్ హ్మ్. అండ్ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. ఉన్న వాళ్ళని వెతుకుతారు. హ్మ్. ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు అలాగే వెబ్ సీరీస్‌లు తీసుంటారుగా. వాళ్ళున్నారా? వీళ్ళున్నారా? కాదండి మేము అనుకున్నాం గానీ వేరే ఓటీటీలో జరుగుతోంది సార్ ఆల్రెడీ మాకు టైం లేదు సార్ అని వాడంటాడు. ఏవండీ 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను సార్. ఒక్క ప్రాజెక్ట్ ఇచ్చేయచ్చు కదా! ఒక మాకు అని హ్మ్. తిరుగుతూ ఉంటాడు. ఏవండీ రెగ్యులర్‌గా మనం ఎప్పుడు జరుగుతుంది కదండీ! మీరు లాస్ట్ టైమ్ మీరు ఇచ్చిందంటే మాకు మిగలలేదు. ఈసారైనా మిగిల్చుకుంటామని ఒకడంటాడు. హ్మ్. సో, వాళ్ళు వీళ్ళందరిని చూసుకొని ఒకడిని నమ్మకమైన వ్యక్తికి నమ్మకమైన వ్యక్తిని పిలిచి, హ్మ్. బాబు ఇతను డైరెక్టరు, హ్మ్. ఇతను రైటరు. మరి కాస్టింగ్ ఎవరనుకుంటున్నారంటే వాడు కథ అంటాడు ప్రొడ్యూసర్. దీనికి మరి ఏంటండి బడ్జెట్ మీరు ఇచ్చిందేమో ఇంత, ఇది మీరు తీయమంది ఇంత, గిట్టుబాటు అవుతుంది. సర్లేవయ్యా ఇంకో 10% ఇస్తాను చెయ్యి. హ్మ్. అలా నెగోషియేషన్స్. దాన్ని నెగోషియేషన్స్ అని ఇంగ్లీష్‌లో అంటాం. హ్మ్. కాకపోతే బేరమేగా. హ్మ్. బేరసారాలు. ప్రొడక్షన్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అంటారు. నాకు కూర్చున్న తర్వాత ఓకే. ఒక నంబరు. మళ్ళా వచ్చి పెరిగిపోయిందని అడగద్దు ఇదే. హ్మ్. అంటే ఓకే సార్. సంతకం పెట్టు అంటారు. సంతకం ఒక కారు లోన్ తీసుకుంటేనో, బైక్ లోన్ తీసుకుంటేనో ఎంత పెడతామో అన్ని సంతకాలు పెడతారు. హ్మ్. లీగల్ ప్రాసెస్ అది. ఇదంతటికి జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకోటుంటుంది. దాన్ని ఎస్ఎన్‌పి అంటారు. సార్. అది స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్ అని ప్రతి కార్పొరేట్ కంపెనీకి ఉంటుంది. అదేంటంటే మనం వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేయాలి. స్క్రిప్ట్ చదివి దీనివల్ల మనకేమన్నా లీగల్ ఇష్యూస్ వస్తాయా రేపొద్దున? ఓకే. అదో నెల తీసుకుంటారు ఈళ్ళు. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఒక లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉంటుంది. దేశం అన్ని చోట్ల నుంచి వస్తుంది కదా! సార్ సో, ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటాయా? మనోభావాలు దెబ్బతింటాయి. బోర్డ్ మీద ఇప్పుడు 'ఐ డ్రీమ్ మీడియా' అని ఒక ఛానెల్ ఉందండి. ఆ ఛానెల్‌లో రీతూ చౌదరి పనిచేస్తుంది. హ్మ్. అంటే రీతూ చౌదరి అక్కడ దాంట్లో ఉండి స్మగ్లింగ్‌లు చేస్తుందని చెప్తే, హ్మ్. కరెక్ట్. 'ఐ డ్రీమ్' వాడు రేపు పొద్దునొచ్చి ఏంటి నా బోర్డ్ పెట్టి నా ఉద్యోగి స్మగ్లింగ్ చేస్తుందని పెడతారా అని హ్మ్. కోర్ట్‌కెళ్తే, అవును. కోర్ట్‌కి ఎవడెళ్ళాలి? రైటర్ ఎళ్ళాలా? కెమెరామన్ ఎళ్ళాలా? డైరెక్టర్ ఎళ్ళాలా? ప్రొడ్యూసర్ ఎళ్ళాలా? ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఎళ్ళాలా? ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కే ఇది పెద్ద సమస్య. ఎవడికి ఎందుకు తలకాయ నొప్పి? సో, అందుకని ఈ ప్రొసీజర్. అందువల్ల స్టాండర్డ్ ప్రాక్టీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏవండీ 'ఐ డ్రీమ్' అనేది ఉంది ఆల్రెడీ ఒక కంపెనీ. హ్మ్. మీరు 'బీ డ్రీమ్' అని పెట్టండి. హ్మ్. 'బీ డ్రీమ్' అనేది లేదు వాళ్ళు గూగుల్‌లో కొడతారు. 'బీ డ్రీమ్' అనే బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ఉందా? మీడియా కంపెనీ ఉందా? అంటే 'బీ డ్రీమ్స్' అని ఉందండి. 'బీ డ్రీమ్' అనేది లేదంటాడు. ఓడియమ్మ! ఇప్పుడు మళ్ళా ఆడొచ్చి కేస్ పెట్టాడు. 'బీ డ్రీమ్' బదులు 'బీ డ్రమ్' అని పెట్టండి. పెద్ద పెట్టలేదు. ఆళ్ళేదో చెప్తారు. అట్లా అన్నిటి మీద ఉంటుంది. సార్. అలా చొక్కాల మీద, ప్యాంట్ల మీద, చెప్పుల మీద, వాటర్ బాటిల్ మీద మొత్తం ఎటువంటి ఎవరు ఇబ్బందులు రాకుండా గోల ఉంటుంది. హ్మ్. ఇన్ని చేసుకొని దిగుతారు. ఇదంతా ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత టెలికాస్ట్ చేస్తే, ఆ తర్వాత రాజెవడు, రెడ్డెవడు. ఆ తర్వాత పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ మార్కెటింగ్ టీమ్ ఉంటుంది. డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్ను, ఎడిటరు, యాక్టరు వీళ్ళందరికీ సంబంధం లేని ఒక టీమ్ ఉంటుంది. వాళ్ళు ముందే షూటింగ్‌కెళ్ళే ముందు మార్కెటింగ్ వాళ్ళకి పంపించాలి స్క్రిప్ట్. వాళ్ళేం చేస్తారు? కథ బావుందండి. దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తాం? మార్కెటింగ్ మెటీరియల్ లేదు సార్. హ్మ్. మీరు ఓ పని చేయండి. మెయిన్ కాప్ లోన్ పెట్టండి. హ్మ్. పెడితే మార్కెటింగ్ చేయొచ్చు దీన్ని. వాళ్ళు ఐడియా ఇస్తారు. అది చెప్తారు అది. అట్లా ఉంటుంది. ఇది ఇది ఈ కాపులం కాదు చెప్తున్నా. దీని కాపులం పెట్టింది మనోడే సార్. శోభనే. సో, ఏవండీ ఇది ప్రాబ్లమ్ ఇలా ఉంటే మన మార్కెటింగ్ చేసే వాళ్ళ నుంచి కూడా కథ బావుందండి దీన్ని మార్కెట్ చేయలేం అని ఆపేయొచ్చు ముందే. తర్వాత సేల్స్ టీమ్‌కి పంపించాలి. సేల్స్ టీము దీని మీద ఎలా సేల్ చేస్తామండి మనం? మార్కెటింగ్ అంటే జనానికి తెలియజేయటం. సేల్స్ అంటే ఎవరికో ఒకరికి అమ్మాలి. దీనికి ఇంత అయితే బడ్జెట్ అమ్మగలమండి. ఇంతకంటే ఈ వ్యాపారం జరగదు దీనికి. మీరు ఆలోచించుకొని తగ్గించి చేసుకోండి. వాళ్ళు డిసైడ్ చేస్తారు రేటు, బడ్జెట్. సో, ఇన్ని టీములు జరుగుతాయి కార్పొరేట్‌లో. ఎంత పెద్ద క్రియేటివ్ టీము, ప్రపంచం సార్ ఇది. అకౌంట్స్ టీము, ఎస్ఎన్‌పి టీము, లీగల్ టీము, సేల్స్ టీము, మార్కెటింగ్ టీము ఇన్ని జరిగితే ఆ తర్వాత బయటకొస్తుంది. ఒక సినిమా, ఒక వెబ్ సీరీస్ బయటకొస్తది. ఇది అన్నిటికి జరుగుతాయి. అన్ని సినిమాలకి కూడా జరగాలి. జరుగుతాయి. సార్. కాకపోతే స్ట్రీమ్ లైన్ అవ్వటం వల్ల కార్పొరేట్ స్టూడియో మోడల్ ఉంటుంది. స్టూడియో మోడల్ అంటే ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ కానీ, వార్నర్ బ్రదర్స్ కానీ, సురేష్ బాబు గారు గాని, అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, జీ స్టూడియోస్ కానీ వాళ్ళందరిలో కూడా ఈ టీమ్స్ ఉంటాయి. జరుగుతాయి. మనకు బయట నుంచి అమ్మ మనం చెప్పిన కథ ఒకటి, తీసిన కథ ఒకటి రా అనుకుంటారు. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ ఎందుకంటే సార్. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను మీతో.
వెబ్ సిరీస్ తీయడం అందరూ తీస్తారు గానీ, ఒక ఫ్యామిలీ కూర్చొని చూడదగ్గ వెబ్ సిరీస్ ఈ రోజుల్లో ఒక మంచి హాస్యం, మంచి కాంబినేషన్‌తో తీశారు. సో, ఈ ప్రయాణం సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా, మీ సినిమా ప్రయాణం ఎప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్‌గా ఉంది. ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేశారు, చేస్తున్నారు, చేయాలి కూడా. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.